తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు రాబోతున్నాయి. వారాహి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో మనం కొలుచుకుంటాం. అయితే వారాహి అమ్మవారిని అందరూ కొలుచుకోవచ్చా? కేవలం ఇది సాధకులకు మాత్రమేనా? గుప్తం అనే మాట ఎందుకు వచ్చింది? అదేవిధంగా గృహస్థులుగా మనందరం ఈ ఆరాధన చేయవచ్చా? ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఒకవేళ ఆరాధించవచ్చు అని చెబితే ఎటువంటి పూజా విధానం మనం పాటించాలి? నియమాలు ఎలా ఉంటాయి? అమ్మకు అసలు ఏమంటే ఇష్టం? ఈ అవతారం ద్వారా అమ్మ అసలు ఏం నేర్పిస్తోంది? అలాగే ప్రతి అలంకారానికి ఒక విశేషం ఉన్నట్టే 9 రోజులు విశేషమైన అలంకారాలు ఉంటాయా? ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి? ఏ రంగు ఇష్టం అమ్మవారికి? ఇవన్నీ చాలా సందేహాలు మనకు ఉంటాయండి. సాధారణంగా గుడికి వెళ్తూ ఉంటాం. ఈ మధ్య బాగా చూస్తూ ఉన్నాం వారాహి అమ్మవారి దేవాలయాలన్నీ కూడా. అయితే ఇళ్లల్లో పూజ చేసుకోవాలంటే ఎటువంటి నియమాలు ఉంటాయి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వారాహి నవరాత్రులు ఎదురు చూస్తున్నాం వాస్తవానికి, ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పి. అయితే ఆషాఢం రాగానే ప్రారంభం అయ్యేటువంటి గుప్త నవరాత్రుల్లో అసలు వారాహి అమ్మవారినే ఎందుకు పూజిస్తారు? అమ్మవారి విశిష్టత, ఆవిడ ఆవిర్భావం, అసలు ఎందుకు అమ్మ ఆవిర్భవించారు, ఎలా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం. సంపూర్ణంగా విశేషంగా ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో విషయం గురించి తెలుసుకోబోయే ముందు అసలు అమ్మవారి యొక్క వైశిష్ట్యం, అమ్మవారి ఉపాసనా విక్రమం గురించి తెలుసుకోబోయే ముందు అసలు అమ్మవారిని అసలు ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. బీజాపూర గదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విశాన రత్న కలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్దదః స్మరేత్ ప్రథమ పుష్పిణీం రుధిరబిందుకోణాంబరాం గృహీత మధుపాత్రికాం మధవిగూర్ణ నేత్రోజ్వలాం ఘనస్తనభరాలసాం గణిత చూలికాం శ్యామలాం శవస్తమణివల్లకిం విమల శంకతాటంకినీం. శ్రీమాత్రే నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనకి ఆషాఢ మాసం వస్తున్నది అంటేనే గుప్త నవరాత్రులు అని ఒక ప్రాశస్త్యంలో తెలుస్తున్నటువంటి ఇది ప్రధానంగా ఒక 5-6 ఏళ్ళ నుంచి చూస్తున్నాము గుప్త నవరాత్రులు అనేది. చాలా ఇది నేటి మాధ్యమాల్లో నడవడం ద్వారా. అయితే విశేషం ఏమిటి అంటే ప్రధానంగా ఆషాఢ మాసం శుద్ధ పాడ్యమి లగాయత్తు నవమి దాకా చేసుకునే నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటూ ఉంటారు. దాన్నే వారాహి నవరాత్రులు అని పిలుస్తుంటారు. అయితే ఇంతకీ ఈ వారాహి అమ్మవారు ఎవరు? మనకి వారాహి అమ్మవారు అదే విధంగా మనకి మాఘమాసంలో కూడా నవరాత్రులు వస్తూ ఉంటాయి, శ్యామలా నవరాత్రులు అని. అయితే అమ్మవారిలో అసలు ఎవరు? ప్రధానంగా మన వారాహి గురించి తీసుకుందాం. వారాహి అమ్మవారు ఎవరు అనే విషయం గురించి ఆలోచించుకుంటే ప్రధానంగా మనకి లలితా సహస్రనామంలో ఒక విశేషమైనటువంటి ఒక నామం వస్తుంది. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత జ్వాలామాలిని కాశిప్త వహిని ప్రాకార మధ్యగా. అదేవిధంగా ఇంకొక నామం కూడా వస్తుంది. ఏమిటంటే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని నామం వస్తుంది. ఈ 2 నామాలు అంటే మనకి ప్రధానంగా అమ్మవారి తత్వం గురించి మనం తెలుసుకోవాలి అంటే లలితా సహస్రనామం దేవీ భాగవతాన్ని మించినటువంటి విశేషం ఎక్కడా లేదు. కాబట్టి అందులో ప్రధానంగా లలితా సహస్రనామంలో అమ్మవారి మూల తత్వం అంతా సంపుటీకరణంగా విషయమంతా ఆ మణిద్వీప వర్ణన అంతా కూడా ఇందులో వస్తుంది. విశేషంగా అమ్మవారి తత్వం అంతా వస్తుంది. అందులో ప్రధానంగా అమ్మవారికి లలితా పరావ దేవతకి దగ్గరలో ఉండే దేవతలు ఎవరు అంటే ఒకటి వారాహి అమ్మవారు, ఇంకోటి రాజశ్యామల అమ్మవారు. మనకి శ్రీ విద్యలో రాజశ్యామల, అదేవిధంగా దశమహావిద్యలో మాతంగి అని పిలుస్తారు రాజశ్యామల. అయితే ఈ వారాహి అమ్మవారికి దండనాయకి, ఇవిన్నే సర్వసైన్యాధ్యక్షురాలు అంటుంటారు. అయితే ఇంకా రాజశ్యామల అమ్మవారిని మహామంత్రిని, అమ్మవారికి మంత్రిని, ఈ విధంగా పిలుస్తుంటారు. ఇంకా అమ్మవారికి దగ్గరలో ఉన్నటువంటి ఎవరు అంటే గణపతి స్వామి కూడా అమ్మవారికి దగ్గరలో ఉంటాడు మణిద్వీపంలో. సో ఇదొక విశేషం. అయితే ప్రధానంగా మనకు వారాహి అమ్మవారి గురించి మాట్లాడుకుంటే ఈ వారాహి అమ్మవారు ఎలా ఆవిర్భవించింది అంటే మనకి అమ్మవారు ఎంతో మంది బండాసురం రాక్షసులు, నిశుంభుల్ని, అదే విధంగా ఇలాంటి రాక్షసులను సంహారం చేసినప్పుడు అమ్మవారికి చాలా ఇబ్బంది అయ్యింది. అయినప్పుడు విషక్రుడు అన్నటువంటి రాక్షసుడిని చంపడానికి అమ్మవారు ఈ యొక్క ఎందుకంటే ఇంతమంది సైన్యాన్ని, ఇంతమంది దేవతలని ఒక తటస్థం మీదకి తీసుకువెళ్ళాలంటే
కావాలి కదమ్మా. ఇప్పుడు ఏమీ లేదు, ఒక యుద్ధం జరుగుతున్నది. యుద్ధం జరుగుతున్నది అంటే దానికి సంబంధించి ఒక ప్రణాళికకు సంబంధించినటువంటి ఒక ఆర్మీ మెయిన్ దానికి ఎలాగ ఉంటారో, అలాగే ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నది. అంతమంది రాక్షసులు, బండాసురులు, రాక్షసులు, 100 మంది పిల్లలు, వాళ్ళందరినీ, అదే విధంగా శుంభులు, వీళ్ళందరినీ, రక్తబీజులు, వీళ్ళందరినీ సంహారం చేయాలంటే అమ్మవారు కూడా ఒక ప్రణాళిక అంటూ ఒకటి ఉండాలి కదా. అమ్మవారు తన శక్తి నుంచి ఇద్దరిని సృజించింది. ఒకలో అమ్మవారు మహామంత్రిని అయినటువంటి రాజశ్యామల, అదే విధంగా దండనాయికి అయినటువంటి వారాహి అమ్మవారు. అందుకే మనకి ప్రధానంగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని మనకి లలితా సహస్రనామంలో కూడా విశేషమైనటువంటి నామం వస్తుంది. ఇచ్ఛాశక్తి అంటే లలితా అమ్మవారు మన మనసులో ఇచ్ఛ అని అనుకుంటే ఆ శక్తిని, మన మనసులో ఏ కామ్యం అనుకుంటే ఆ అమ్మవారు ఇస్తుంది. అందుకే ఇచ్ఛాశక్తి లలితా పరాభట్టారిక. క్రియాశక్తి, మనసులో మన కామ్యం మనసులో అనుకుంటున్నాము, ఆ కామ్యం వెంటనే చేసేస్తుంది, క్రియారూపంలో చేసేస్తుంది. అందుకే వారాహి క్రియాశక్తి స్వరూపిణి. అదేవిధంగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి జ్ఞానాన్ని ప్రసాదించేది. అందుకే ఆ అమ్మవారు వేణను పట్టుకుని ఉంటుంది. మనకి రాజశ్యామల అమ్మవారు కొన్ని విషయాల్లో మీరు పాత ఫోటోలు చూస్తే అమ్మవారు వీణ పట్టుకుని కూడా ఉంటుంది. అదేవిధంగా మాతంగి అమ్మవారు కూడా వీణ పట్టుకుని ఉంటుంది. ఎందుకంటే జ్ఞాన సరస్వతి స్వరూపిణిగా కూడా మనకి నీల సరస్వతి అని కూడా మాతంగి అమ్మవారిని మనం పూజ చేస్తూ ఉంటాం. కాబట్టి జ్ఞాన స్వరూపిణిగా మనకి అమ్మవారు రాజశ్యామల అమ్మవారు. అందుకే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అన్నట్లుగా అమ్మవారు ఆ విధంగా విషక్రుడు అన్నటువంటి రాక్షసుని సంహారం చేయడానికి అమ్మవారు ఆవిర్భవించింది. ప్రధానంగా అమ్మవారు అందుకే కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. కిరిచక్రం అంటే కిరిచక్రం అంటే వరాహములతో సమూహంగా ఉన్నటువంటి వాహనాలతో ఉన్నటువంటి ఒక రథం మీద అమ్మవారు యుద్ధానికి బయలుదేరుతుంది. అందుకే ఆవిడ అమ్మవారికి ఈ వారాహి అమ్మవారు అనేవారు ఏంటి అంటే లలితాదేవతకి దండనాయికి అని పిలుస్తుంటారు. కాబట్టి ఇది ప్రధానంగా వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి విశేషం. అయితే ఈ వారాహిలో కూడా ప్రధానంగా మనం తీసుకుంటే మనకి విశేషమైనటువంటి అవతారాలు ఉన్నాయి. ఇప్పుడు చూసారా, గణపతికి సంబంధించి గణపతిలో 32 గణపతులు ఎట్లా ఉన్నాయి, ఇంకా సూక్ష్మంగా వెళ్తే 108 గణపతులు ఉన్నాయి. అలాగే వారాహిలో కూడా ప్రధానంగా తీసుకుంటే అమ్మవారి అవతారాలు విశేషంగా అక్కడ అందులో ప్రస్ఫుటంగా మనకు ఉన్నాయి. ఉదాహరణకి మనకి బృహత్ వారాహి అని, అదేవిధంగా స్వప్న వారాహి అని, అదేవిధంగా కిరాత వారాహి అని, అదేవిధంగా ధూమ్ర వారాహి అని, అదేవిధంగా వస్య వారాహి అని, ఇవి ప్రధానమైనటువంటి ఈ 5 మనకి ప్రస్ఫుటంగా బయటకు వచ్చినటువంటి. మిగతా 4 ఉన్నాయి, అవి లుప్తంగా ఉన్నటువంటిది. ఇంతవరకు ఎవరు బహిర్గతం చేయలేదు, నేను కూడా బహిర్గతం చేయడానికి అధికారం లేదు. ఎందుకంటే ఇది ప్రధానంగా అసలు గుప్త నవరాత్రులు అంటే గోప్యంగా చేసుకునేది, అసలు గోప్యంగా చేసుకుని బహిర్గతం చేసుకునేది కాదు. అయితే అందుకని ఈ 5 అమ్మవారు తన శక్తిని తను వ్యక్తం చేసుకుందేమో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అందుకే 5 రహస్యాలైనటువంటి విద్యలు ఇవి. ఒకటి బృహత్ వారాహి, స్వప్న వారాహి, కిరాత వారాహి, ధూమ్ర వారాహి, అదేవిధంగా వస్య వారాహి. ఇవి ప్రధానమైనటువంటిది. అయితే ఈ వారాహి అమ్మవారి ప్రధానంగా ఈ ఆరాధన చేస్తే మనకి ఏమిటి వస్తుంది, ఫలితం ఏమిటి వస్తుంది, అసలు ఈ అమ్మవారి ఆరాధన వల్ల మనకు వచ్చే ఫలితాలు ఏమిటి, అసలు ఇప్పుడు ఒక్కొక్క దేవత, ఇప్పుడు ప్రధానంగా మనకి గణపతి ఉన్నాడు, గణపతిని ఆరాధన చేస్తే మనకి ఏమిటి వస్తుంది అంటే విఘ్నాలు పోతాయి. అదేవిధంగా మూలాధారానికి గణపతి అధిపతి. ప్రధానంగా ఏ మంత్రమైనా సిద్ధించాలంటే గణపతిని మనం, మూలాధారం ప్రధానమైనటువంటిది కాబట్టి గణపతి ఆరాధన చేయకుండా ఏ మంత్రం సిద్ధించదు అని. అదేవిధంగా మనకి ప్రధానంగా ఈ వారాహి ఆరాధన వల్ల ఏమిటి మనకి వస్తుంది అంటే ప్రధానంగా అమ్మవారు మనకి ఈ శరీరం నిలబడుతున్నది అంటే వారాహి అమ్మవారి అనుగ్రహం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ శరీరంలో మనకి 9 రంధ్రాలమ్మ. ఈ 9 రంధ్రాలు ఎలాగా, 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు రంధ్రాలు, నోరు, అదేవిధంగా మలద్వారం, ఈ విధంగా 9 రంధ్రాలు. ఈ 9 రంధ్రాల నుండి మనకి ప్రాణం వెళ్ళాలన్నా ఈ 9 రంధ్రాల నుంచే మనకి వెళ్తాయి. అదే కదా మనకి. అటువంటిది ఈ 9 రంధ్రాలను కూడా రక్షించుకున్నటువంటి ఏకైక దేవత అంటూ ఎవరైనా ఉంది అంటే వారాహి అమ్మవారు. ఏకైక దేవత ఎవరైనా ఉంది అంటే వారాహి అమ్మవారు. అందుకే ఆవిడ ప్రధానంగా ప్రాణశక్తి స్వరూపిణి అని కూడా మనకి అమ్మవారు మనకి ఒక నామంలో కూడా విశేషంగా ఉంటుంది. ప్రాణాన్ని రక్షించినటువంటి దేవత, మన యొక్క ప్రాణాన్ని ఈవిడ ప్రధానంగా అనాహత చక్రానికి ప్రధానమైనటువంటి దేవత అని కూడా పిలుస్తూ ఉంటారు. అనాహత చక్రానికి అధిష్టానత్రి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఇందులోని అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధన క్రమాల్లో అమ్మవారికి ఈ బృహత్ వారాహి అనేది ప్రధానంగా ఎవరైనా చేసుకోవచ్చు.
దీనికి సంబంధించి ఐంగిలోమయం అనేది బీజాక్షరం ఉంటుంది. ఇది బహిర్గతం అంధే అందిన నమః అన్నటువంటి నామాలతో వస్తుంది. అంతకు మించి నేను మంత్రాన్ని బహిర్గతం చేయకూడదు కాబట్టి చెప్పట్లే. ఇది అంధే అందిన నమః రుందే రుందిన నమః అన్నట్టు ఒక విధానంతో వస్తుంది. దీన్ని బృహత్ వారాహి అని పిలుస్తారు. బృహద్వారాహి అంటారు. అదే విధంగా ఈ బృహత్ వారాహి అనే మంత్రం ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఉపదేశం, గురు ఉపదేశం అనేది ఉండాలి. గురు ఉపదేశం ఉన్నవాళ్ళు ఈ 5 మంత్రాలు, ప్రధానంగా ఈ 5 మంత్రాలు కూడా గురు అనుగ్రహం లేనిదే, గురు ఉపదేశం లేనిదే ఎవ్వరూ కూడా చేయడానికి వీలు లేదు. ఎందుకు అంటే ప్రధానంగా వారాహి అమ్మవారు చాలా మంది అంటూ ఉంటారు, ప్రత్యంగర వాడి పంక్తిలోకి వారాహి వాడి వాకిట్లోకి వెళ్ళకూడదు అని. ఏముందిలే, అమ్మే కదా, అమ్మే. ఇప్పుడు నిత్యం మన హారతి విరిగిస్తూ ఉంటాం, మనం నిత్యం హారతి ఇస్తున్నాం కదా, మనమే కదా హారతి ఇస్తున్నాం కదా, లేదంటే కర్పూరం చేతిలో పెట్టించుకుని విరిగించలేము కదా. పద్ధతి ఉంటుంది. దాని వేడిని తట్టుకునేంత శక్తి మనకు ఉండాలి కదా. నిత్యం మనమే హారతి ఇస్తున్నాం, మన కర్పూరమే కదా, మన హారతే కదా అని చెప్పి చేతిలో పెట్టుకుని ఇచ్చేయలేము కదా. అయితే అదేవిధంగా నిత్యం అగ్నిహోత్రం చేస్తూ ఉంటాం. బ్రాహ్మణుడు నిత్యం అగ్నిహోత్రం చేస్తూ ఉంటాడు. నిత్యం నేను చేసే అగ్నిహోత్రం కదా, నన్నేం చేస్తుంది కదా అని చెప్పేసి వాడు చెయ్యాలి పెట్టిలేడు కదా. ఎంతైనా అగ్నే కదా, జ్వాలే కదా. అలాగే వారాహి అమ్మవారు కూడా ఉగ్రదేవత. ప్రధానంగా అమ్మవారు ఉగ్రదేవత. ఆ అమ్మవారిని అర్చనా విధానంలో మనం చేసే యద్భావం తద్భవతి అని కూడా దీంట్లో ద్వంద్వాలు ఉన్నాయమ్మ. ఏమిటి అంటే యద్భావం తద్భవతి, మనం చేసే ఏ విధంగా మనం భావన చేసి అమ్మవారికి సంబంధించి ఆరాధన చేస్తామో అదే ఫలితం మనకు వస్తుంది. ఈ అమ్మవారిని మనం తీవ్రంగా భావన చేసి ఆరాధన చేసామనుకోండి, ఫలితాలు కూడా తీవ్రంగా వస్తాయి. మనం శాంత స్వరూపం, ప్రధానంగా అమ్మవారు ఉగ్రస్వరూపిణి. అందులో అయితే కించిత్ ఎవరికి ఉగ్రదేవత, వీడి తాలూకా సాధకులు ఎవరు ఉంటారో వాళ్ళ శత్రువులకి వాళ్ళకి ఉగ్రదేవత. వాళ్ళ వరకు ఆ సాధకులు ఎవరు ఉంటారో వాళ్ళ వరకు ఆవిడ రక్షణ దేవతే, రక్షించే దేవతే. కాబట్టి వీళ్ళు ఆరాధన చేసే క్రమాల్లో కూడా ఎట్లా చేయాలి అంటే యద్భావం తద్భవతి అని వీళ్ళు సాత్విక మార్గంలో చక్కగా గురువుపదేశం తీసుకుని వారాహి అమ్మవారి మీద కుతుత్సాహం ఉండి ఈ సాధన చెయ్యాలి అన్నటువంటి ఉత్సాహం ఉన్నవాళ్ళు చక్కగా ఒక గురువు గారి దగ్గర, ఒక శ్రీ విద్యోపాసకుల దగ్గర గురువు గారి దగ్గర చక్కగా ఉపదేశం తీసుకుని, దాంట్లో కూడా రకాలు ఉన్నాయమ్మా, అది కూడా చెప్తాను. ప్రధానంగా బృహత్ వారాహి అని కానీ, స్వప్న వారాహి అని కానీ, వశ్య వారాహి వరకు కూడా ఉపదేశం గృహస్థులు తీసుకోవచ్చు. ఇంకా ఈ కిరాత వారాహి, ధూమ్ర వారాహి అనేది కొంచెం ఉగ్రంలో ఇంకా కొంచెం ఉగ్రదేవత. ఈ విద్యలు చక్కగా ఈ బృహత్ వారాహి, స్వప్న వారాహి, పశ్య వారాహి అనేది చక్కగా ఇంట్లో కూర్చుని చేసుకున్నటువంటి ఆరాధన. కానీ కిరాత వారాహి, అదేవిధంగా ధూమ్ర వారాహి, ఈ 2 విద్యలు మాత్రం ఇంట్లో చేసే ఆరాధన కాదమ్మా. ఎందుకంటే ఈ ధూమ్ర వారాహియే ధూమావతిగా పనిచేస్తుంది. శత్రువుల్ని ధూమ్ర వారాహి ధూమావతిగా వెళ్ళి శత్రువుని నాశనం చేసి వస్తుందని మనకి కొన్ని పురాణాల్లో కూడా ఉన్నాయి. అమ్మవారికి సంబంధించిన రహస్యమైనటువంటి రహస్యత్రయం అయినటువంటి కొన్ని విషయాలు కొన్ని రహస్యంగా రాసిబడి పెట్టి ఉన్నాయి. కాబట్టి ఈ విద్యారాజాలు తత్ రహస్యం భవతి అన్నారు. రహస్యంగానే చెయ్యాలి, వీటికి సంబంధించి ఇంట్లో చేసే ఆరాధన కాదు. ఇవి ఎందులో చెయ్యాలి గురువు గారు అని సందేహం రాదు. ఇవి దేవాలయానికి సంబంధించినటువంటిది కానీ, లేదా పాడుపడిపోయినటువంటి శివాలయానికి సంబంధించినటువంటి, లేదు నదీ స్థలాల్లో ఆ స్థలాల్లో చేయాల్సినటువంటి ఆరాధన కానీ, ఇవి తీవ్రతరమైనటువంటి విద్యారాజాలు. కాబట్టి ఇవి చేయడానికి గృహస్థులు చేయడానికి అంత అధికారం లేదు. అయితే వారి కామ్యం ఇబ్బందిగా అనిపిస్తే ఉపదేశం తీసుకుని ఆ స్థలాల్లో చేయొచ్చు, కానీ గృహస్థ ఇంట్లో మాత్రం చేసే ఆరాధన దేవతలకు సంబంధించిన అయితే కావు. అయితే చేసుకోవాల్సిన ఏంటి అంటే చక్కగా బృహత్ వారాహి, అదేవిధంగా స్వప్న వారాహి, వశ్య వారాహి. అయితే ఇవి కూడా చక్కగా గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకుని వారి అనుగ్రహాన్ని మీద చక్కగా మంత్రోపదేశం తీసుకుని ఈ నవరాత్రుల్లో చక్కగా సాధన చేసుకోవచ్చు. ఈ సాధన చేస్తే, వారాహి సాధన చేస్తే ఏమిటి సిద్ధిస్తుంది? గురువు గారు ఇందాక నుంచి అంతా చెప్తున్నారు, కానీ ఈ వారాహి సాధన చేయడం ద్వారా ఏమిటి సిద్ధిస్తుంది అంటే, ఏమిటి సిద్ధించదు అని అడగండి. ఏమిటి సిద్ధిస్తుంది అని కాదు, సకలం సిద్ధిస్తుంది. అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఇహంలో సుఖాన్ని, పరంలో మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అంతకని ఇంకేం కావాలి? ఇహంలో సుఖం, అన్ని రకాల సుఖాలని అమ్మవారు ఇస్తుంది. అందుకే క్రియాశక్తి స్వరూపిణి, ఆవిడ చెయ్యందేముంది, క్రియాశక్తి స్వరూపిణి. కాబట్టి ఇహంలో సుఖాన్ని, పరంలో మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఇవ్వందంటూ ఏమిటి, అన్ని ఇస్తుంది ఆవిడ. కాబట్టి అయితే ప్రధానంగా ఈ వారాహి ఆరాధన సంబంధించినటువంటి విషయంలో, ఈ వారాహి ఆరాధన చేయడం వల్ల మనకి సాధకుడికి ఏమిటి సిద్ధిస్తుంది? మెయిన్ సాధన
పరంపరలో మనం కూడా ఆలోచించుకోవాలి. సాధనా పరంపరలో ఈ వారాహికి సంబంధించిన ఆరాధన చేయడం వల్ల ఏమిటి సిద్ధిస్తుంది అంటే, ప్రధానంగా వరాహం ఏం చేస్తుందమ్మా, మనం చాలా వరకు వరాహాన్ని చూసి అచ్చి అని మనం దూరం పెడుతూ ఉంటాం. కానీ చూడండి, అందుకే అంటారు ఈశ్వరం సర్వభూతానాం సర్వం విష్ణుమయం జగత్ అని మనకి పురాణ ప్రోక్తం. అంటే ఒక శ్లోకంలో మనకి ఒక మాట అంటారు, ఈశ్వరం సర్వభూతానాం సర్వం విష్ణుమయం జగత్. ప్రతి ప్రాణిలో కూడా ఆ పరమాత్మను ఉన్నటువంటి భావనతో మనం ఉండాలి అని అది తెలుసుకోలేకపోతున్నాం. అదే మన దౌర్భాగ్యం. ప్రతి జీవిలో కూడా పరమాత్ముడు ఉన్నాడు, నాలో శివుడు ఉన్నాడు, అవతల వ్యక్తిలో కూడా శివుడు ఉన్నాడు అన్నటువంటి భావనలో ఉంటే సర్వం శివమయం. కాబట్టి ఈ వరాహంలో కూడా పరమాత్మను ఉన్నటువంటి భావన స్వరూపంగా చేయాలి. వరాహం ఏం చేస్తుందమ్మా, ప్రధానంగా మనం చాలా వరకు మనం బయట ఇబ్బందిగా చూస్తాం. కానీ అది అశుద్ధంలో ఉన్నటువంటి క్రిముల్ని తింటుంది. అక్కడ శుభ్రాన్ని ఒక రకంగా అశుద్ధంలో క్రిములు ఉండడం వల్ల అది ఎక్కువ వ్యాపించి మనకే ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి అశుద్ధంలో ఉన్నటువంటి క్రిములను తింటుంది, అంత మేలు చేస్తుంది ఆ వరాహం. అయితే అమ్మవారు ఏం చేస్తుంది అంటే, ప్రధానంగా అమ్మవారు మనిషిలో ఉన్నటువంటి మలినాలని తీసేస్తుంది, పీల్చేస్తుంది, లాగేస్తుంది. సాధకుడు సాధన చేస్తున్న కొద్దీ వాడిలో ఉన్నటువంటి మలినాన్ని, చెడుని తీసేస్తుంది. ఏ రకమైన మనకు ఉన్న చెడులు ఏమిటమ్మా, హర్షడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమత్సర్, ఈ 6 హర్షడ్ వర్గాలని అమ్మవారిని తీసేస్తుంది. ఎప్పుడు హర్షడ్ వర్గాలు మనిషిలో లేకపోతే యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాం జోహోమి స్వాహ, నువ్వు లోపల ఉన్నటువంటి పరమాత్ముడు జీవాత్మ పరమాత్మ ఒకటైనటువంటి భావనలో మనకు వచ్చేస్తుంది కదా. కాబట్టి విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటిది. అది కాకుండా ఇంకా అమ్మవారు ప్రధానంగా ఏం చేస్తుంది అంటే, మనలో ఉన్నటువంటి మలినాలనే కాదు, ప్రధానంగా మనలోంటి ఇంప్యూరిటీస్నే కాదు, ప్రధానంగా అమ్మవారు ఏం చేస్తుంది అంటే, రోగాలు అంతు చిక్కని, అంటే ఇప్పుడు మనం చూసారా ఈ మొన్న కోవిడ్ అనేది వచ్చింది, వాటికి సంబంధించినటువంటి దోషాన్ని అమ్మవారు చక్కగా తీసేస్తుంది. చాలా మంది ఈ లంగ్స్ లో ఇన్ఫెక్షన్ అయిపోయి చిన్నపిల్లలు పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా ఈ టీబీ అని ఇవన్నీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి పూర్తిగా దోషాన్ని మొత్తం అమ్మవారు తీసేస్తుంది. అది కాకుండా అమ్మవారి క్యాన్సర్, అంతు చిక్కని దీర్ఘకాలిక రోగాలను కూడా అమ్మవారు తీయడంలో అమ్మవారు శక్తి అంత విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటిది. మనకు ఉన్నటువంటి ఈ 5 దేవతలు ఏది అనుకున్నా మనం, బృహత్వారాహి ఆరాధన చేయడం వల్ల ఈ ఆరాధన చేయడం వల్ల ఏమిటి ఫలితాలు వస్తాయి అంటే, ప్రధానంగా బృహత్వారాహి ఆరాధన చేయడం వల్ల అమ్మవారికి సంబంధించి ఎవరికైనా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుందమ్మా. ప్రతి మనిషికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. ఈ సొంతింటి కళ సిద్ధింపజేసుకోవడానికి, అదేవిధంగా కోర్టుల్లో ల్యాండ్ సంబంధమైనటువంటి ఇష్యూస్లో ఎవరు బాధపడుతూ ఉంటారో, పృథ్వీ సంబంధమైనటువంటి విషయాలు ఎవరు ఇబ్బంది పడుతూ ఉంటారో, వాటికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని అమ్మవారు ఈ ఆరాధన, బృహత్వారాహి ఆరాధన చేయడం ద్వారా అమ్మవారు ఆ బాధని నుండి విముక్తులు చేస్తుంది. అదేవిధంగా ప్రధానంగా శత్రు సంబంధమైనటువంటి ఈ కోర్టులో ఇష్యూస్, శత్రు సంబంధమైనటువంటి ప్రధానంగా పరమంత్ర పరయంత్ర పరతంత్ర ప్రయోగాలు చాలా మంది మనం చూస్తున్నాం. మా మీద ఏదో ప్రయోగం జరిగిందండి, మా మీద ఏదో ఇది జరిగిందండి, ఇబ్బంది జరిగిందండి, మాకేదో బాధగా ఉంది, ఏదో అంతా మాకు ఇంట్లో అంతా మేము శుభ్రంగానే దీపారాధన అంతా దైవారాధన చేస్తూనే ఉంటాం, కానీ మాకేంటో జరుగుబాటు అవ్వట్లేదు అన్నటువంటి ఏదో ఉంటూ ఉంటారు. అలాంటి పరమంత్ర పరతంత్ర పరయంత్ర ప్రయోగాల నుండి కూడా అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది. సాధకుడి ప్రయోగం చేస్తారు అని తెలుసుకోవడం లోపల సాధకుడు తనకు శత్రువుని వెంటనే అమ్మవారు శిక్షిస్తుంది. అటువంటి విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటి వారాహి అమ్మవారు. ఇంకా ప్రధానంగా అమ్మవారికి సంబంధించి ఇది బృహత్వారాహి. ఇంకా అదేవిధంగా స్తంభింపజేయడంలో ఆ మంత్రంలో కూడా ఉంది, స్తంభిని నమః అంటూ మనకి ఆ మంత్రంలో విశేషంగా ఉన్నది. అయితే ఇవి కాకుండా ఈ విశేషంగా అమ్మవారు చేసేది ఏమిటి అంటే, అనారోగ్య సంబంధమైనటువంటి బాధల నుండి కూడా అమ్మవారు ఈ బృహత్వారాహి చేస్తే, సాధన చేస్తే ఇవి సిద్ధిస్తాయి. ఇంకా స్వప్నవారాహి సాధన చేయడం ద్వారా ఏమిటి సిద్ధిస్తుంది అంటే, స్వప్నవారాహి సాధన చేయడం ద్వారా సాధకుడికి భవిష్యత్తులో జరగబోయేనటువంటి అంటే ఆపదలు వస్తున్నాయి, సాధకుడు ఇబ్బందులు వస్తున్నాయి, వాడికి ఇబ్బందులు వస్తున్నాయని అమ్మవారు ముందుగానే తెలియజేసి వాడిని అలర్ట్ చేస్తుంది. నాన్న నీకు ఇబ్బంది రాబోతున్నది, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అన్నటువంటి ఒక భావన అమ్మవారు తెలియజేస్తుంది స్వప్నవారాహి. అది కాకుండా ఇంకా అమ్మవారు ఏం చేస్తుంది అంటే, ఈ భార్యాభర్తలు చాలా వరకు విడిపోతూ ఉంటారు కదమ్మా, ఇబ్బందులై విడిపోతుంటారు, వాళ్ళని
కలుపుతుంది. స్వప్నవారాహి విశేషమైనటువంటిది. అదేవిధంగా జాతకంలో ఈ రాహుకేతు సంబంధమైనటువంటి దోషాలు, ప్రధానంగా శనేశ్వరుడికి సంబంధించినటువంటి ఈ దోషాలు ఏముంటాయో వాటిని కూడా అమ్మవారు పరిహారం చేస్తుంది. ప్రధానంగా స్వప్నవారాహి. ఇంకా వశ్యవారాహి. వశ్యవారాహి వల్ల ఏమిటి సిద్ధిస్తుందంటే సర్వం వశ్యం అవుతుంది. ఏది కావాలనుకుంటే ఇంకా అందులో ఇంకా ఆలోచన అంటూ లేదు. ఇంకా ధూమ్రవారాహి, కిరాతవారాహి అనేది శత్రు ఇబ్బందుల నుండి విముక్తులను చేయడానికి, సాధకుడిని రక్షించడానికి. అది ఇంకా అల్టిమేట్ అనమాట. చూసారా, దాన్ని AK-47 అంటారు. ఇంకా అల్టిమేట్ అనమాట. ఇంకా స్వప్న ధూమ్రవారాహి, కిరాతవారాహి అనేది ప్రధానంగా అమ్మా. ఈ వారాహి అనేది ప్రధానంగా అంటే మనకి ప్రత్యంగర ఉందనుకోండి, ప్రత్యంగరకి సంబంధించి ప్రత్యంగరకి పురుష రూపమే నారసింహస్వామి. అదేవిధంగా వారాహికి సంబంధించిన పురుష రూపం ఏమిటి అంటే వరాహస్వామిని పురుష రూపం, దాన్ని స్త్రీ రూపంగా వారాహిగా మనం భావన చేస్తాం. అదే విశేషంగా అమ్మవారికి సంబంధించిన తత్వంలో విశేషమైనటువంటిది. అంటే మనకి వారాహి అంటే చాలా మంది ఏమిటి అంటే ప్రధానంగా మనకి వారాహి అంటే వరాహస్వామిని వారాహిగా కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే స్త్రీ రూపం ఏంటంటే వారాహి, పురుష రూపం ఏంటంటే వరాహస్వామి. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు ఉదాహరణకు మన నరసింహస్వామి ప్రత్యంగర ఉందనుకోండి, ప్రత్యంగరకి పురుష రూపం ఏమిటి? నారసింహస్వామి. స్త్రీ రూపం ప్రత్యంగర. అలాగే ఈ వారాహికి సంబంధించిన కూడా ఏమిటి అంటే పురుష రూపం ఏంటి అంటే వరాహస్వామి, స్త్రీ రూపం ఏంటంటే వారాహి. అందుకే ఈ అమ్మవారికి ప్రధానంగా భూదేవత అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుకే ఈ భూ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు, అదేవిధంగా భూమి కొనాలి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరు ఉన్నారు, అమ్ముబాటు చేయాలని వాళ్ళు, వీళ్ళు ప్రధానంగా ఈ వారాహి ఆరాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. అయితే సాధకులు ఏ విధంగా చేయాలండి? ఉదయం నుంచి రాత్రి వరకు జపం ఉంటుందా వాళ్ళకి? పూజా విధానమా, హోమమా, ఎలా ఉంటుంది అసలు సాధకులైతే? ఈ నవరాత్రులు ఏ విధంగా నవరాత్రుల్లో ప్రధానంగా అమ్మవారు ఈ ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు ఆవిర్భవించింది కాబట్టి ఆవిడ పుట్టినరోజు అనుకోండి ఆ విధంగా. అయితే ఈ సాధకులు ఏ విధంగా ఈ 9 రోజులు ఎట్లా చేయాలంటే, ఈ ఉపదేశం ఉన్నవాళ్ళు చక్కగా ఆ మంత్రానికి సంబంధించి ప్రాతకాలం అమ్మవారికి అర్చనా భాగం అంతా చక్కగా చేసుకుని మెయిన్ ప్రధానంగా ఈ ఆరాధన సంబంధించినటువంటి వారాహికి సంబంధించిన ఆరాధన అంతా కూడా రాత్రి భాగానికి సంబంధించినటువంటిది. ఎందుకంటే అమ్మవారు రాత్రి భాగం చాలా విశేషం. ఎందుకంటే కాశీలో కూడా మీరు చూసి ఉంటారు అమ్మవారికి సంబంధించి ఉగ్రవారాహి, క్షత్రపాలకులారు. ప్రధానంగా భైరవం క్షత్రపాలం, భైరవుడి క్షత్రపాలకుడు. కానీ భైరవుడి కన్నా ప్రధానంగా ఉన్నటువంటి ఇదపూర్వం నుంచి ఉన్నటువంటిది గ్రామదేవతగా వారాహి. కాబట్టి ప్రధానంగా రాత్రి భాగం వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇది. అయితే ప్రాతకాలం అమ్మవారికి సంబంధించిన అంటే సాధకుడు అంటే ఈ మంత్రోపదేశం పొంది సాధన చేసే వాళ్ళు చక్కగా ఉదయం పూట ఆ రోజు ప్రాతకాలమైన స్నానాదులు చేసుకుని అసలు విశేషంగా సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకుని చక్కగా విశేషంగా ఆ రోజు వారి ఇంటికి సంబంధించినటువంటి కులదేవతను ఆరాధన చేయకుండా నవరాత్రులు చేసిన ఫలితం రాదు. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా కులదేవత, గ్రామదేవత, ఈ దేవతల అనుగ్రహం లేనిదే శివుడి దగ్గరికి వెళ్తున్నాం. మనకు సపోజ్ కైలాసం దగ్గరికి వెళ్తున్నాం అంటే, కైలాసం వరకు ఎందుకు రెండు పక్కన పెట్టండి, మనం ఒక మినిస్టర్ని కలవాలంటే ఫస్ట్ ఎవరు అనుజ్ఞ కావాలి? ఆ పిఏ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుజ్ఞ కావాలి. అలాగే ఇవన్నీ ఇబ్బందులు పెడతాయి తల్లి. సాధన చేస్తున్నప్పుడు గ్రామదేవత అనుగ్రహం తీసుకోకుండా, కులదేవత అనుగ్రహం తీసుకోకుండా, గురువు అనుగ్రహం తీసుకోకుండా సాధన చేస్తే ఇవన్నీ కూడా అడ్డంకులు వస్తుంటాయి. చాలా మంది అంటూ ఉంటారు, మేము ఎంతో నిష్టగా చేస్తామండి సాధన, మేము ఎంతో గణపతికి కూడా ముడుపు కట్టి కూడా సాధన చేస్తూ ఉంటాం, అయినప్పటికీ మాకు విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఏమిటో ఈ జీవితానికి మాకు సాధన సిద్ధించే యోగం ఉందా లేదా అని చాలా మంది భావన చేస్తూ ఉంటారు. వారికి ఒకటే విషయం, అతిథిష్ట్ర మహాకాయ కల్పోంతా దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. ఏ మంత్రమైనా సిద్ధించాలి, ఏ మంత్రమైనా సాధన చేసేబోయే ముందు గణపతి అనుజ్ఞ, గణపతి, అదేవిధంగా కులదేవత, వాళ్ళకి ఇంటికి సంబంధించి కులదేవత ఉంటుంది, గ్రామదేవత, భైరవుడు అనుజ్ఞ లేనిదే సాధన చేసేబోయే ముందు ప్రధానంగా ఈ దేవతల అనుగ్రహం లేనిదే కూడా ఏది చేసినా కూడా చాలా మందికి కులదేవత ఎవరో తెలియదండి, మాకు చెప్పలేదండి, లేకపోతే మాకు తెలియలేదు అనే ఇదిలో ఉంటారు. మరి అలాంటి వారు ఎవరి ఆరాధన చేయాలి? ముందుగా ఎవరి అనుమతి తీసుకోవాలి? మంచి ప్రశ్న వేశారు. ఈ ప్రధానంగా ఎవరికి కొంతమంది కులదేవతలు తెలియదు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతి. అంతా శక్తి స్వరూపమే కాబట్టి అమ్మ నువ్వెవరో నాకు తెలియదు, ఈ శ్లోకం చెప్పుకొని
మా ఇంటి కులదేవత అయినటువంటి నారాయణి స్వరూపంలో ఉన్నటువంటి ఓ పరదేవత నీకు నమస్కారం అని చెప్పి ఒక నమస్కారం ఆ కులదేవతకే వెళ్తుంది. అది అంటారు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నట్టుగా. అన్నట్టు ఇది ఈ ఈ యొక్క శ్లోకం చదువుకుని అంటే సర్వదేవత నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరికి నమస్కారం పెట్టినా కేశవుడికే వెళ్తుంది అన్నట్లు మనం ఈ యొక్క శ్లోకం చదువుకుని ఒకవేళ గ్రామదేవత ఎవరో కులదేవత ఎవరో తెలియదు అలానప్పుడు వాళ్ళకి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మా నాకు ఎవరో మా ఇంటి కులదేవత ఎవరో తెలియదు, చెప్పేవాళ్ళు నాకు లేరు. అది కాకుండా నా గ్రామదేవత ఎవరో మాకు తెలియదు, ఇక్కడ ఉన్న గ్రామదేవత కూడా నాకు ఎవరో తెలియదు. కాబట్టి ఈ యొక్క నమస్కారం ఆ కులదేవతకి గ్రామదేవతకి చెందని అన్నటువంటి ఒక నమస్కారం చేసుకుని చక్కగా ఆరంభం చేసుకోవడం. గురువు గారు ఉపదేశం ఇచ్చిన ఉపదేశం ఎవరు ఇస్తారు, గురువు ఉంటారు కాబట్టి గురువు గారికి ఒక నమస్కారం. అదేవిధంగా గణపతికి ప్రధానంగా భైరవుడికి ఒక నమస్కారం పెట్టుకోవడం. ఇంకా పూజ ప్రారంభం ఉన్నాయి. చక్కగా దీపం అని రోజులు అఖండ దీపం కొలు చేసుకుంటూ ఉన్న చేసుకోవచ్చు. పథకాల గురించి చెప్పుకుందాం. అఖండ దీపం దీపం అఖండ కూడా దీపం ఎటువైపు మనిషి అటువైపు దీపం పెడతారు. అంటే ఇప్పుడు దాని ఒత్తి ఇప్పుడు సపోజ్ సాధన ఎవరు ఇప్పుడు సాధన చేస్తున్నారో వాళ్ళ వైపు ఒత్తి పెట్టి పెడతారు. దేవుడు పటం ఎట్టుందో అటువైపే ఒత్తి పెట్టి దీపారాధన చెయ్యాలి. కాబట్టి అది ఆ విధంగా దీపారాధన చేసుకుని చక్కగా ఆ దీపం కింద అవకాశం ఉంటే తండులాలు అదే బియ్యం లేదు అంటే నవధాన్యాలు వేసి చక్కగా దీపారాధన చేసుకుని ప్రారంభం చేసుకుని చక్కగా అమ్మవారి పటం కూడా ఎలా పడితే అలా పటం ఏదో ఇప్పుడు చాలా రకరకాల ఫోటోలు వచ్చేస్తున్నాయి. కాస్త ఇబ్బందికరంగా ఉంటున్నది. ఇది ఏమిటంటే అమ్మవారు ఏనుగు మీద కూర్చున్నట్లు, సింహం మీద కూర్చున్నట్లు, ఇంకా రకరకాలుగా ఇబ్బందిగా ఫోటోలు వస్తున్నాయి. కానీ మనం చక్కగా ఇంట్లో శశాస్త్రీయంగా చక్కగా సాత్వికంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా అమ్మవారు కమలం మీద కూర్చున్నటువంటి అమ్మవారి యొక్క శరీరం కూడా నీల వర్ణంలో ఉన్నటువంటిది, ఎరుపు రంగు చీర కట్టుకున్నటువంటి ఫోటో అయితే శ్రేష్టం. చక్కగా అలాంటి ఫోటో తీసుకుని చక్కగా అమ్మవారి ఫోటో పెట్టుకుని విగ్రహం ఉత్సాహం ఉన్న వాళ్ళు బాగానే ఉంటుంది. వేసినప్పుడు వేప చెట్టు, తీసినప్పుడు అమ్మవారు అయిపోతుంది. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కాబట్టి శ్రద్ధగా విగ్రహాలు కొనిసుకుని 9 రోజులు చేసేయడం కాదు, తెచ్చుకున్నాం ఎప్పుడో జీవిత పర్యంతం ఆ పరదేవతను పోషించాలి. కాబట్టి అది మీ భక్తికి మేము యావజ్జీవం అమ్మవారిని చక్కగా పూజ చేసుకుంటాము అన్నటువంటి భావన ఉంటే చక్కగా విగ్రహం తెచ్చుకోండి. లేదు అంటే పటంతోనే చక్కగా అమ్మవారిని పటం పెట్టుకుని చక్కగా అవకాశం ఉంటే కలశస్థాపన చేసుకుని అసునేతి అంటూ ప్రాణ ప్రతిష్టాపన చేసుకుని చక్కగా చేసుకుని అమ్మవారిని కలశారాధనలు చక్కగా చేసుకుని చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరం చక్కగా ఉదయం పాటు చేసుకోవడం. చక్కగా ఉదయమే ఆ మంత్రం ఏముంటుందో వాళ్ళకి ఉపాసన మంత్రాలు గురువు గారి దగ్గర ఏమి తీసుకుంటారో వారాహికి సంబంధించి ఆ మంత్రాన్ని ఈ 9 రోజుల్లో 1,00,000 జపం చేస్తాము అనుకుంటే సంకల్పం చేసుకోవడం. నవదినే వారాహి ఏదో దానికి సంబంధించిన స్వప్న వారాహియో, బృహత్ వారాహియో, లేకపోతే వశ్య వారాహియో, కిరాత వారాహియో ఏదో వాళ్ళకి సంబంధించిన మంత్రాన్ని అలా నవదినే 1,00,000 పురశ్చరణ మహామంత్ర జపంచే 1,00,000 జప సంఖ్య పురశ్చరణ మహామంత్ర జపంచే కరిష్యే అని చెప్పుకుంటూ చక్కగా సంకల్పం చేసుకుని, లేదు ఆ 9 రోజులు కూడా జపం ప్రధానం అంటే యథాశక్తి నవదినే యథాశక్తి జప సంఖ్య పురశ్చరణ జప దీక్షాంచ అధ్యకరిష్యే అంటూ చక్కగా జప సంకల్పం చెప్పుకుని ప్రాతకాలం అంతా అమ్మవారికి అర్చనాభాగం చేసుకుని అమ్మవారికి సంబంధించి నివేదన చక్కగా చేసుకుని సాయంకాల భాగం చక్కగా అమ్మవారికి జపం ప్రారంభం చేసుకుని రాత్రి భాగం వరకు సుమారుగా 7 గంటలకు ప్రారంభం చేసుకుని రాత్రి భాగం 11 వరకే 11:40 వరకే. ఆ తర్వాత సాధనకి సంబంధించిన సమయం కాదు, 11:40 వరకే అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన క్రమం. కాబట్టి ఆ విధంగా చక్కగా జపం చేసుకోవచ్చు. ఆ విధంగా 9 రోజులు చేసుకోవచ్చు. అయితే ఈ 9 రోజులకు సంబంధించినటువంటి చక్కగా అమ్మవారికి లలితా సహస్రనామం, ఎందుకంటే ప్రధానంగా అమ్మవారి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి కదా. ప్రధానంగా ఈవిడ దండనాయికి అయితే ప్రధానమైనటువంటి దేవత లలిత కాబట్టి చక్కగా లలితా సహస్రనామం చక్కగా పారాయణ చేసుకుని అమ్మవారి అష్టోత్తరం చేసుకుని చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా ఇది సాధకుడు చేసుకోవలసినటువంటి విధానం. 9 రోజులు అయిపోయిన తర్వాత ఓ శక్తి ఓపిక ఉంటే చక్కగా హవనం చేసుకుని
అమ్మవారికి సంబంధించినటువంటి హవనం చక్కగా చేసుకుని ఒక సువాసిని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావన చేస్తూ తాంబూలం, శక్తి కొద్ది తాంబూలం, రవిక బట్ట ఇచ్చేసి అమ్మవారికి సంబంధించిన స్వరూపంగా భావన చేసి ఈ విధంగా ఇచ్చేది. ఇది ఒక సాధకుడు చేసుకోవాల్సిన ప్రాసెస్ అనేది. ఇంకా గృహస్థులు, ఎందుకంటే సాధకులే కాదు కదా, అమ్మవారికి సంబంధించి గృహస్థులు కూడా ఉంటారు. గృహస్థులు మామూలుగా ఉపదేశం లేకుండా మామూలుగా అమ్మవారి మీద ఒక ప్రీతి ఉంటుంది. అంటే చాలా మంది ఎలా చూస్తారంటేనండి, మనకు అంత సమయం అంటే రోజంతా సమయం ఉండకపోవచ్చు, ఈ 9 రోజులు పూర్తి సమయాన్ని మనం వెచ్చించలేకపోవచ్చు. మనకున్న సమయంలో కొంతమంది ఆఫీసులకు వెళ్ళి వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ నవరాత్రుల్ని చక్కగా మనం వినియోగించుకోవాలి, అమ్మ శక్తిని మనం కూడా పొందాలి, ఆవిడ అనుగ్రహం అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఈ వారాహి నవరాత్రుల్లో ఎలా పూజను ఆచరించాలి, ఎలా చేసుకోవాలండి? మంచి ప్రశ్న. ఎందుకంటే ప్రస్తుతానికి దైనందిక జీవనంలో పోటీ ప్రపంచంలో తిరగకపోతే ఉదర పోషణం బహుకృత వేషం అనేది అవ్వదు. కాబట్టి నడవాలి, జీవితాన్ని ఇచ్చేసుకోవాలి. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా అమ్మవారి మీద ప్రీతి చెయ్యాలి, అమ్మవారి అనుష్ఠానం చెయ్యాలి, నవరాత్రులు చెయ్యాలి అనే భావన కలిగిన వాళ్ళు చక్కగా వాళ్ళకి సంబంధించి ఎట్లా అంటే చక్కగా ఇదే విధానం, ఒక చక్కటి ఎరుపు రంగు వస్త్రం అమ్మవారి వేసి దాని మీద అమ్మవారి పటాన్ని చక్కగా చెప్పాను కదా, ఆ వర్ణం కలిగినటువంటి పటం చెప్పాను, కమలం మీద అమ్మవారు ఎరుపు రంగు వస్త్రం వేసుకుని నీలపు వర్ణం కలిగినటువంటి అమ్మవారిని, అంటే శరీరంతో కూడా అమ్మవారిని చక్కగా ఫోటో కొనుక్కొని చక్కగా పెట్టుకోవడం, ఆ అమ్మవారికి చక్కగా కలశ స్థాపన చేసుకోవడం, అఖండ దీపం చూసుకోండి, అంటే దాన్ని బాధ్యతగా చేసుకుంటాము అన్నటువంటి భావన కలిగితేనే అఖండ దీపం, లేకపోతే అఖండ దీపం పెట్టాలని ఇది కూడా లేదు. ఇంకొక విషయం, కలశాస్థాపన కూడా చెయ్యాలన్నటువంటి భావన లేదు, భక్తి ప్రధానం అమ్మ. ఇవన్నీ కూడా అక్కడ కలశ అనేది ఏమిటి, అమ్మవారి అక్కడ స్వరూపంగా ఉంది అన్నటువంటి మనకు ఒక భావన కలగడానికి తప్ప మెయిన్ భక్తి ప్రధానం, అది భక్తి ప్రధానం. కాబట్టి అమ్మవారికి సంబంధించి చక్కగా పటం పెట్టుకుని అమ్మవారికి సంబంధించి దీపారాధన, ప్రాతకాలము సాయంకాలం దీపారాధన చక్కగా చేసుకుంటూ అమ్మవారికి సంబంధించి మెయిన్ ప్రధానంగా 5 ఈ పంచ భాగాలు అంటారు, పంచాంగాలు అని కూడా అంటూ ఉంటారు. ఏమిటి అంటే అమ్మవారికి సంబంధించి అష్టోత్తరము, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి మాలామంత్రము, అమ్మవారికి సంబంధించిన హృదయము, అమ్మవారికి సంబంధించిన స్తోత్రము, అమ్మవారికి సంబంధించిన ఖడ్గమాల అని ఉంటుంది. ఈ 5 అమ్మవారికి సంబంధించి పంచాంగాలు. కొంతమంది ఏమిటంటారంటే ఖడ్గమాల మాకు ఇప్పుడు కొంతమందికి దొరుకుతున్నది, కొంతమంది దొరకట్లేదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కవచం, అది ఆ కవచ పారాయణ చేస్తే అమ్మవారే మనకి కవచంలాగా నిలుస్తుంది, మన శరీరానికి కవచంలా నిలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఏమిటమ్మా చెప్పాను, అష్టోత్తరము, అదే విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రము, అదే అమ్మవారికి సంబంధించిన మాలామంత్రము, అదే విధంగా అమ్మవారికి సంబంధించిన కవచము, అదే విధంగా అమ్మవారికి సంబంధించిన హృదయం, ఈ 5 కూడా చక్కగా పారాయణ చేసుకుని చక్కగా లలితా సహస్రనామం పారాయణ చేసుకుని వారికి మంత్రం ఉంటే చేసుకోవచ్చు చక్కగా. దానికి దీక్షా సంకల్పం ఒక్క లేకుండా మామూలుగా, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలి రావాలి, అక్కడ సమయం ఉండదు, అలిసిపోతాం. కాబట్టి చక్కగా ఆ మంత్రం దీక్షా సంకల్పం ఒక్క లేకుండా మామూలుగా ఒక రోజుకి 9 రోజులు రోజు 1000 సార్లు, లేకపోతే అష్టోత్తరం సంఖ్య 108 సార్లు చక్కగా జపం చేసుకోవడం. చక్కగా అమ్మవారికి సంబంధించిన నివేదన, ఇంకా నివేదన భాగంలోకి వస్తే అమ్మవారికి సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి పదార్థాలు నైవేద్యం చక్కగా అమ్మవారికి పెట్టుకోవడం. అదే విధంగా అమ్మవారికి సంబంధించి సాయంకాల భాగం కూడా లలితా సహస్రనామం పారాయణ చేసుకోవడం. అంటే పూజ ఏ సమయంలో ప్రధానం అండి? అంటే రాత్రికాల పూజ అని చెప్తూ ఉంటారు కదా, అలా ఎలా చేసుకోవాలంటారు? దీంట్లో 2 భాగాలు ఉన్నాయమ్మా. విషయం ఏంటంటే చెప్పండి, సాధకులు చేసుకునే విధానం ఏంటంటే మార్నింగ్ ఉదయ భాగం అంతా పూజ చేసేసుకుని సాయంత్రం భాగం జపానికి పెట్టుకుని, ఇది సాధకులు చేసుకునేది. ఇంకా ప్రధానంగా మామూలు గృహస్థంలో ఉన్న వాళ్ళు ఏమిటి అంటే ప్రాతకాలం ఈ స్తోత్రాలని పారాయణ చేసుకుని సాయంకాల భాగం అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవడం. అంటే సాయంత్రం ఉదయం దీపారాధన చేసి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, అంటే ఉట్టినే చేయకుండా అమ్మవారికి మధ్యాహ్నం పూట కూడా అమ్మవారికి నివేదన పెట్టాలి కదమ్మా. కాబట్టి ఈ స్తోత్రాలన్నీ పారాయణ చేసుకుని చక్కగా అమ్మవారికి నివేదన చేసేసుకుంటారు. సాయంకాలం భాగం అమ్మవారి లలితా సహస్రనామం, ఎందుకంటే అమ్మవారు కూడా లలితాదేవి కూడా ఏమిటి అంటే సాయంకాల భాగం చక్కగా ఉదయం నుంచి అమ్మవారికి సంబంధించి యోగిని దేవతలందరూ కూడా అమ్మవారికి పరిచారక దేవతలందరూ అమ్మవారికి తయారు చేస్తారు. నుంచి సాయంత్రానికి మహాకామేశ్వరు ఉంటుంది, కుంకుమ చేస్తే సాయంకాల భాగం కుంకుమార్చన చేసుకుని
సంబంధించి అష్టం, అదేవిధంగా ఈ మధ్య ద్వాదశలోని కూడా ఆ ద్వాదశ విశేషమైన నామాలు తాలూకా అనుభవం ఉన్నటువంటి విషయం మామూలు పొందినటువంటి వారాహి ఎలా పాటించడం చాలా ఎంతో విశేషంగా దాన్ని చాలా బాగుంటుంది. వరకు దానికి అనుభవం మామూలుగా అది చాలా వరకు ఇచ్చేశారు. చాలా విశేషమైన నామా ఆ, గురువు గారు గాని గాని ఇలాంటివి సంబంధించి చదువు వారాహి అమ్మవి అని స్తోత్రము, స్తోత్రాలు ఇవి. దాంతో పాటుగా ద్వాదశ నామావళి అని మనం ఇప్పుడు వింటున్నాం. ద్వాదశనామాలు మరి ఆ ద్వాదశ నామాలు చదువుకోవచ్చా అండి? అందరూ చదవచ్చా? రోజు మనం అంటే రాత్రుల 9 రోజులు పఠించవచ్చా? ప్రధానంగా అమ్మ ఇప్పుడు కొంతమంది ద్వాదశ నామాలు చదవచ్చు అని కొంతమంది పెద్దలు చెప్తున్నారు. కానీ ఇవి కూడా గురోపదేశంగా తీసుకుని చదివితే ఇంకా అధికస్య అధిక ఫలం. ఆ, కానీ మామూలుగా చదవడం కన్నా అంటే ఇప్పుడు ప్రస్తుత మాధ్యమాల్లో కొంతమంది పెద్దలు అవును, గురువులు చెప్తున్నారు. ప్రాతస్మరణీయులు వాళ్ళు నిత్యం చెప్తున్నారు. ఈ విషయం ఏమిటి అంటే ద్వాదశ నామాలు కూడా చదువుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు అని. కానీ దీనికి సంబంధించి కూడా ఒక విషయం ఉంది. ఇది గురోపదేశంగా తీసుకుని చదివితే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి మా గురువులు సాధకులు చెప్పినటువంటి కొంతమంది విషయాలు చెప్పినటువంటి. కాబట్టి ఒకసారి గురువు గారి దగ్గర ఎవరైనా దాన్ని ఏమంటారు వారాహి ఉపాసన ఉన్నవాళ్ళు, శ్రీ విద్యోపాసకులు వాళ్ళ దగ్గర కాస్త ఒకసారి అని ఈ వర్లి వేసేసుకుంటే వాళ్ళ చేత ఒకసారి ఈ 12 నామాలు వర్లి వేసేసుకుంటే అది ఉపదేశం అప్పటి అయిపోయినట్లే. నుంచి అక్కడి నుంచి ఇంకా చక్కగా చేసుకుంటే అధికస్య అధిక ఫలం. ఉమ్, గురువు దగ్గర నుంచి ఉపదేశంగా వచ్చింది కాబట్టి ఈ గురువు గారు ఆ తాలూకా అనుగ్రహం. సాధన, ఈ వారాహి సాధన కూడా ఈ ఉపదేశంతో నిగూఢమయ్యి రెండు కూడా దాని ఏమంటారు మనకి దీంట్లో శివశక్త్యాయుక్తో అన్నట్లుగా అమ్మవారి అయ్యవారు కలిసి ఉన్నట్లుగా ఈ ఈ యొక్క భావన, ఈ యొక్క ఉపాసన, ఈ నామాలతో వచ్చి ఆ శిష్యుడికి స్వీకరించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. వస్తాయంటారు. సంతోషం. గురుగారు, మరి వారాహి నవరాత్రుల్లో మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు అవును. ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి? అసలు వారాహి అమ్మవారికి ఏమి ఇష్టం? ప్రధానంగా అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే మాష చక్రాలు. అంటే మాష చక్రాలు అంటే గారెలు. ఆ, గారెలు. అలాగే. మాష చక్రాలు అంటే గారెలు. ఉమ్. అదే విధంగా కేసరి మినుముతో బాత్. చేసిన ఇష్టం అమ్మవారికి. కేసరి బాత్ ఆహా, అమ్మవారికి చాలా ప్రీతి. ఆ, ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ అమ్మవారికి సంబంధించి కొంతమంది ఏమంటారంటే శనగ సంబంధమైనటువంటి పదార్థాలు కూడా అమ్మవారికి చాలా ప్రీతి అంటారు. ఉమ్, అమ్మవారికి ఏది ఇష్టం లేదు అన్ని తల్లి, ఇష్టమే అన్ని ఆవిడకి. ఇష్టమే. అది సకలం దాన్ని ఆవిడే. ఏమంటారు దధ్యన్నాసక్త హృదయ అన్నట్లుగా అవును. మనకి లలితా సహస్రనామంలో గుడాన్న ప్రీత మానస అన్నట్లుగా అమ్మవారు అంతా కూడా అవును. అమ్మవారికి అన్ని ప్రీతికరమైనటువంటిది. అయితే ఒక్కొక్క రోజు విశేషంగా ఒక్కొక్క నైవేద్యం అంటూ ఒకటి చెప్పబడి ఉన్నది. ఉమ్, అదేమిటి అంటే పాడ్యమి రోజు ప్రధానంగా అమ్మవారికి సంబంధించి మాష చక్రాలు, ఉమ్. అదేవిధంగా ద్వితీయ రోజు మాష చక్రాలు, గారెలు. గారెలు. మాకు అర్థమయ్యేలా చెప్పండి గురువు గారు. గారెలు, గారెలు, అదేవిధంగా ఉమ్. రెండో రోజు అమ్మవారికి సంబంధించి గూడ అన్నం, గుడాన్నం. అదే పరవన్నం, ఉమ్, బెల్ల పరవన్నం. ఉమ్, అదేవిధంగా తృతీయ మూడో రోజు అమ్మవారికి సంబంధించి ప్రధానంగా అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే ఇది పెరుగు అన్నం, ఉమ్. దద్దోజనం. దద్దోజనం. మీరు అన్నారు కాబట్టి దీంతో ఇవి చెప్పుకుంటూ అర్థమవుతాయి వస్తున్నా. గురువు గారు. అదే విధంగా 4వ రోజు అమ్మవారికి కేసరి బాత్. ఆ. అదే విధంగా 5వ రోజు అమ్మవారికి బూరెలు. ప్రధానంగా పంచమి పంచమి. తిథి అనేది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిథి ఓ, అంటారు. పంచమి, అష్టమి, నవమి ఈ 3 కూడా అమ్మవారికి మనకి అమ్మవారికి సంబంధించిన నామాల్లో కూడా పంచమ్యై నమః అని కూడా వస్తుంది. ఉమ్, అమ్మవారికి పంచమి ఆదివారం వస్తే చాలా ప్రీతి. అమ్మవారికి ఆదివారం చాలా ఇష్టమైనటువంటి రోజు. ఉమ్. అందులో పంచమి ఆదివారం వచ్చింది అంటే ఇంకా ఆ రోజు అద్భుతమే అన్నమాట. అమ్మవారు ఆరాధనకి సంబంధించి చాలా అవును. విశేషమైనటువంటి రోజు అంటారు. ఉమ్, కాబట్టి పంచమ రోజు అమ్మవారికి బూరెలు నైవేద్యం పెట్టడం, అదేవిధంగా దాన్ని పూర్ణాలు అంటూ ఉంటారు. ఇటువైపు కొన్ని తెలుగు రాష్ట్రాల్లో కొన్ని దగ్గర పూర్ణాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఉమ్. అదేవిధంగా 6వ రోజు అమ్మవారికి సంబంధించి చిత్రాన్నం, అదే పులిహార. అదేవిధంగా 7వ రోజు అమ్మవారికి సంబంధించి 7వ రోజు అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యం. ఉమ్. అదేవిధంగా 8వ రోజు అమ్మవారికి సంబంధించి అన్ని కాయగూరలు అంటే ఒక రకమైనటువంటి కిచిడి అంటూ ఉంటాం చూసారా, అలాంటిది. అదేవిధంగా 9వ రోజు అమ్మవారికి సంబంధించి ప్రీతికరంగా చేసుకునేది ఏమిటంటే పాయసం. ఉమ్. ఈ విధంగా అమ్మవారికి నివేదన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఉమ్. ఇంకా ప్రధానంగా ఈ సాధన చేసేవాళ్ళు సాధకులు అమ్మవారికి సంబంధించి ఇష్టమైనటువంటి వస్త్రం ఏమిటంటే నీల వస్త్రం. ఉమ్.
అదేవిధంగా రక్త వస్త్రం, ఇది ఎరుపు రంగు వస్త్రం. ఇవి అమ్మవారికి చాలా ప్రీతి. అమ్మవారు ధరించేది కూడా, అమ్మవారి వర్ణం కూడా నీలవర్ణమే. నీలం ధరించేది ఎరుపు. కాబట్టి నీల వస్త్రం, అదేవిధంగా రక్త వస్త్రం. అన్నిట్లో కన్నా నీల వస్త్రం అనేది కొంచెం ఉగ్రానికి సూచిస్తుంది కాబట్టి రక్త వస్త్రం ధరించడం. ఎందుకంటే అమ్మవారికి ప్రధానంగా శాక్తేయ ఉపాసన అనేది కూడా రక్త వస్త్రం చాలా ప్రీతి అంటారు. అమ్మవారికి ఏ శాక్తేయ ఉపాసన అయినా సరే, ఈవెన్ దో మనకి ధూమావతి ఉపాసన చేసినప్పుడు కూడా రక్త వస్త్రం అమ్మవారికి కొన్ని విధానాల్లో రక్త వస్త్రం వేసుకుని చెయ్యాలి. ఎందుకు ధూమావతి ఉపాసన అంటే తెలిసినటువంటిది. కాబట్టి ఆ విషయాల్లో కూడా రక్త వస్త్రం. కాబట్టి శాక్తేయ దేవతలన్నిటికీ కూడా రక్త వస్త్రం చాలా ప్రీతి అంటారు. కాబట్టి రక్త వస్త్రం ధరించి ఆ సమయానికి రోజంతా అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఆ అనుష్ఠానం చేసేటప్పుడు, ఆ అర్చనా క్రమం చేసేటప్పుడు రక్త వస్త్రం ధరించి, లేదు కామ్యం బట్టి నీల వస్త్రం, విశేషమైనటువంటి కామ్యం ఏమైనా ఉంది అంటే మనసులో కోరిక ఏమైనా ఉంది అంటే నీల వస్త్రమైనా ధరించి అమ్మవారికి సంబంధించి ఆరాధన చేసినటువంటి విధానం. ఇది అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వులు ప్రధానంగా పసుపు, అదేవిధంగా ఎరుపు, అదేవిధంగా శంఖ పుష్పాలు, నీలవర్ణం పుష్పాలు అంటే శంఖ పుష్పాలు తప్ప మనకి ఇవి దొరకట్లేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చామంతుల్లో కూడా నీలవర్ణమైనటువంటి చామంతులు కూడా వచ్చాయి కొత్తగా, ఏదో హైబ్రిడ్ ఇప్పుడు ఉన్నాయి. అవి కూడా అమ్మవారికి చక్కగా మనం పూజ చేసుకోవచ్చు. మెయిన్ ప్రధానంగా అమ్మవారికి సంబంధించి సుగంధమైనటువంటి పువ్వులు ఏవైనా సరే అమ్మవారికి చాలా ప్రీతి. ఇంకా విశేషం ఏంటి అంటే గులాబీలు, అదేవిధంగా పరిమళమైనటువంటి ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా పంచమి రోజు పూజ చేస్తే, గులాబీలతో ప్రధానంగా పూజ చేస్తే విశేషమైనటువంటి కామ్య సిద్ధి అమ్మవారు ఇస్తుంది అని మనకు కొన్ని రహస్యమైన కొన్ని గ్రంథాల్లో కూడా చెప్పబడి ఉన్నాయి. ఈ విధంగా మనం చేయొచ్చు తల్లి. ఇంత చక్కగా అమ్మవారి అలా జరుపుకోవచ్చు. అంటే ఇన్ని నైవేద్యాలు మేము చేయలేము గురువు గారు, మాకు అంత సమయం ఉండకపోవచ్చు అంటే, ఆ సమయాన్ని కేటాయించుకోగలమేమో, కానీ ప్రతిదీ మీరు చెప్పినట్టుగా ఏ రోజుకి ఆ రోజు మేము వండలేకపోవచ్చు. ఏదన్నా ఒకటి మేమందరం చేసుకునేది సులువుగా ఏదైనా నైవేద్యం అలా సమర్పించుకోవచ్చా అంటే ముఖ్యమైనది ఏదని చెప్తారు? ముఖ్యమైనది ఏమిటి అంటే ఒకటే అమ్మా, చిత్రాన్నం, కేసరి బాత్. అమ్మవారికి హాట్ స్వీట్ అమ్మవారికి రెండు మరి చూపించాలి కాబట్టి చిత్రాన్నం, కేసరి బాత్ ఇవి చాలా ప్రధానమైనటువంటి. ఇవి రోజు పెట్టుకున్నా పర్వాలేదు నైవేద్యంగా. లింక్ లేదు ఇది అనుకుంటే మాష చక్రాలు, అదే గారెలు. ఎందుకంటే అది మాష చక్రాలు అమ్మవారికి చాలా ప్రీతి. ఎందుకంటే మనం దీంట్లో కూడా ఆరాధన క్రమాల్లో కూడా ఈ ఆరాధన సాత్వికంగా ఆచారం చేసేవాళ్ళు చక్కగా మాష చక్రాలు పెడతారు. తామసంగా చేసేవాళ్ళు కాస్త వేరే పదార్థాలు నైవేద్యం పెడతారు. ఆ వేరే పదార్థంతో పెట్టే నైవేద్యంతో సమానం ఈ మాష చక్రం. కాబట్టి మాష చక్రాలు అమ్మవారికి మెయిన్ శాక్తేయ ఉపాసన. ప్రధానంగా శాక్తేయ ఉపాసనలో మినుగులు, రాహు ఏమిటి అమ్మవారి ఉపాసకుడు, సాధకు. కాబట్టి నవగ్రహాల్లో రాహు అమ్మవారి సాధకు. ఆయనకి ఇష్టమైనటువంటి ఇదేమిటి ధాన్యం ఏమిటి అంటే మినుగు. కాబట్టి మినుగుతో ఏది చేసి అమ్మవారికి పెట్టినా, నైవేద్యం పెట్టినా చాలా తొందరగా ప్రీతి చెందుతుంది. అల్లపు గారెలు గారెలో తేనె వేసి నైవేద్యం పెట్టినా సరే ఇంకా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. విశేషంగా గారెల్లో తేనె వేసి నైవేద్యం పెట్టడం, చక్కగా ఓపిక చేసుకుని ప్రతిరోజు పెట్టినా పర్వాలేదు, విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఓపిక అంటే కొంతమంది పంచమి, మీరన్నట్టుగా పంచమి, అష్టమి, నవమి విశేషంగా చేస్తారండి. అలాంటప్పుడు కూడా ఈ నైవేద్యం సమర్పించి అమ్మవారికి అలాగే ఎటువంటి పట్టించాలో కూడా తెలియచేశారు. అయితే వారాహి నవరాత్రుల్లో అస్సలు చెయ్యకూడని పనులేంటో చెప్తారా? ప్రధానంగా వారాహి నవరాత్రుల్లో ప్రధానంగా చేయాల్సినటువంటి విషయం అమ్మ. ఎందుకంటే ఎంత శ్రద్ధగా చేసాం, ఇప్పుడు ఎలాగైపోయిందంటే పోటీ ప్రపంచంలో ఎట్లా అయిపోయిందంటే మనం ఏం చేస్తున్నాం, పక్కవాడు ఏం చేస్తున్నాం, దానికన్నా మనం బాగా చేయాలి అన్నటువంటి ఈ పోటీ పెరిగిపోయింది. కానీ భక్తి అనేది ఎక్కడా కూడా లేకుండా అయిపోయిందమ్మా. అంటే ఇతర వాళ్ళ తాలూకా స్టేటస్, వీళ్ళు పూజ చేసే విధానంతో పోల్చుకుంటే వాళ్ళకన్నా మనం ఇంకా పెద్ద విగ్రహం పెట్టాలి, గొప్పలకి ఎక్కువ పోతున్నాం. దానివల్ల ఏమిటవుతున్నది, భక్తి లోపిస్తున్నది. భక్తి లేకపోతే భగవంతుడు అక్కడ ఉండడు. కాబట్టి భక్తి ఎక్కడ ఉంటాడో భగవంతుడు అక్కడ ఉంటాడు. కాబట్టి ప్రధానంగా మనం భక్తితో చేసేది ప్రధానమైనటువంటి విషయం. అయితే ఈ నవరాత్రులు 9 రోజుల్లో కూడా చేయాల్సిన విషయాలన్నీ చక్కగా చెప్పుకున్నాం. చేయకూడనిది ఏమిటి అంటే ఈ నవరాత్రుల్లో ప్రధానంగా బ్రహ్మచర్యంలో ఉండడం. నవరాత్రి దీక్షను ప్రారంభం చేసేవాళ్ళు ఈ రోజు నుంచి మేము నవరాత్రి 9 రోజులు దీక్షగా చేస్తున్నాం ఇంట్లోని అన్నవాళ్ళు ఇంట్లో అంతా కూడా కుటుంబ సభ్యులందరూ కూడా బ్రహ్మచర్యాశ్రమంలో ఉండడం ప్రధానమైనటువంటి సూత్రము. రెండో సూత్రం ఏమిటి అంటే కిందన భూశయనము అంటే భూమి మీదే చేయించాలని అవసరం లేదు. కాస్త ఏదో వస్త్రమో ఏదో
కాస్త చాప ఏదో వస్త్రం ఏదో వేసుకుని కాస్త మెత్తగా, ఎందుకంటే ప్రస్తుత కాలంలో చాలా మందికి నడుంకి సంబంధించిన ప్రాబ్లమ్స్, కాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంతా ఉంటాయి. కాబట్టి కాస్త దిండులాగా కాస్త మెత్త లాంటివి ఏవో వేసుకుని చక్కగా ఉతికి శుభ్రంగా ఉతుక్కుని వేసుకుని చక్కగా వాటి మీద పడుకోవచ్చు. ఇది రెండో విషయం. ఇంకా మూడో విషయం ఏమిటి అంటే, బయట సంబంధించినటువంటి ఉల్లిపాయ వీటికి సంబంధించిన ఆహారాలు, బయట ఆహారాలు తీసుకోకుండా ఉండడం. అయితే మీరు ఒక చిన్న ప్రశ్న వేయచ్చు, గురువు గారు ఇప్పుడు మరి బయట కొంతమంది తిరుగుతూ ఉంటారు, కొంతమంది ఈ ఫీల్డ్ లో ఉంటారు, తిరిగే ఫీల్డ్ లో ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏమిటి అని. మరి బయట ఆహారం తీసుకోకపోతే వాళ్ళకి కష్టం కదా, 9 రోజులు అంటే కష్టం కదా. దీనికి సంబంధించి ఒక సూత్రం ఉందమ్మా. ఏమిటి అంటే మనకి ఒక మహర్షులు ఒక మాట చెప్పారు. ఏంటి అంటే, దద్దోజనం అంటే పెరుగు అన్నం, దద్దోజనం అనుకోవచ్చు, పెరుగు అన్నం అనుకోవచ్చు. పెరుగు అన్నం ఒక గొప్ప సాధకుడు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, స్నాన ధ్యానాదులు కూడా లేవు, పెరుగు అన్నం పెడితే అది చాలటమ్మా. అది దానికి అంటూ సొంటూ ఏమి ఉండదు అంటారు. దానికి ఏమి అంటూ సొంటూ అంటూ ఏమి ఉండదుట. చక్కగా పెరుగు అన్నం చక్కగా బయట అమ్మవారిని ఒకసారి నమస్కారం చేసుకుని, కాస్త అమ్మవారిని నామంతో దాని ప్రోక్షణ చేసుకుని, చక్కగా అమ్మ నాకు ఈరోజు ఇదే ఆహారం, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అంటూ ఆ అమ్మవారిని ఒకసారి, అమ్మ నువ్వు ఈ స్వరూపంలో ఉన్నావు, వారాహి స్వరూపమైనా నువ్వే, అన్నపూర్ణ స్వరూపమైనా నువ్వే. ఈ యొక్క నాకు ఎందుకంటే ఇది నేను తీసుకోకపోతే నాలో ఉన్న శివుడు ఇబ్బంది పెడతాడు, కాబట్టి ఇది నేను గ్రహిస్తున్నాను అని. ఎందుకంటే పెరుగున్నలో ఏవి ఇబ్బంది పదార్థాలు ఏమి ఉండవు, వెల్లుపాయి ఉల్లిపాయ ఇలాంటివి ఉండవు. కాబట్టి ఇంకోటి ఏంటి అంటే, మహర్షులు కొంతమంది చెప్పినటువంటి విశేషం ఏంటంటే, పెద్దవాళ్ళు చెప్పినటువంటి విశేషం ఏంటంటే, పెరుగు అన్నం అవతల వ్యక్తి ఒక గొప్ప ఒక దీక్షాధారుడు ఎవరైనా వెళ్తున్నాడు, అవతల వ్యక్తి స్నానాదులు కూడా చేయకపోయినా పెరుగున్నం పెట్టినా సరే తినేచ్చు. పెరుగుకి ఎలాంటి అంటూ సొంటూ పాపం కూడా అంటదు, కాబట్టి అది ఓపిక తెచ్చుకొని ఇంటి దగ్గర అది బాక్స్ లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. లేదు ఎవరైనా అక్కడ ఏదైనా హోటల్లో ఏమైనా అవకాశం దొరికితే పెరుగు అన్నమే మాత్రమే స్వీకరించవచ్చు. అదొక విషయం. లేదు ఉపవాసం ఉండి పళ్ళు పలహారాలు తీసుకుని ఆ విధంగా చేయొచ్చు, ఓపిక ఉన్నవాళ్ళు. నెక్స్ట్ ఏకభుక్తం, మధ్యాహ్నం పూట భోజనం చేయడం, రాత్రిపూట అల్పాహారం తీసుకోవడం, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ నిషిద్ధం. ఇంకా ప్రధానంగా బ్రహ్మచర్యం, ఇది విషయం చెప్పాను. ఇంకా ప్రధానంగా ఏమిటి అంటే, ఎంత మనం చేస్తున్నాం కదా, మనసులో అమ్మని స్థాపించుకోవాలి. ఇంట్లో స్థాపించుకోవడం కదా ఫోటో పెట్టి, మన మనసులో అమ్మని స్థాపన చేసుకోవాలి. ఎంతసేపు వార్తాళి నమః, వారాహి నమః, పంచమ్యై నమః, ఇదే మంత్రం ఇదే మంత్రం ఇదే మంత్రం. ఏ మంత్రం లేదు. మనందరికీ మన సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ ఒక విశేషమైనటువంటి మంత్రం చెప్తాను. ఓం ఐం హ్రీం శ్రీం వారాహి అయి నమః అనే విశేష మంత్రం. ఇది చేసుకోండి చాలు. ఓం ఐం హ్రీం శ్రీం వారాహి అయి నమః. చక్కగా ఈ మంత్రం అనుకుంటున్నా చాలు, అది విశేషం. ఇదే గురోపదేశంగా అనుకోండి అంతే. ఓం ఐం హ్రీం శ్రీం వారాహి. ఇంతవరకు ఎక్కడా నేను చెప్పలేదు, ఎందుకో మనసులో సంకల్పం వచ్చింది, అమ్మవారు చెప్పించిందేమో అనుకోవచ్చు. ఈ మంత్రం చక్కగా శ్రద్ధగా ఇదే మంత్రాన్ని చక్కగా అనుకోవడం. ఇంట్లో గృహంలో నిలిపేము, అక్కడే ఉండాలి, అక్కడే కూర్చోవాలి. ఉపాసన అంటే భగవంతుడి దగ్గరే కూర్చుంటే ఉపాసన కాదు, మన మనస్సులో అమ్మవారిని నిలుపుకుంటూ చక్కగా భక్తిగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటగా శ్రద్ధగా చేస్తే ఆ భక్తి అనేది మనకు అలాగే సిద్ధిస్తుంది, అమ్మవారి కృప అలాగే కలుగుతుంది. ఈ విధంగా చక్కగా చేసుకోవడం. నెక్స్ట్, పక్కా వాళ్ళని ఇబ్బంది పెట్టి మాటలు మాట్లాడడం. ఎందుకంటే మనలో కూడా శివుడు ఉన్నాడు, అవతల వ్యక్తిలో కూడా పరదేవత ఉంది. శివుడన్నా అమ్మవారన్నా మనలో అంతా ఒకటే. కాబట్టి యువతల వ్యక్తిని ఇంత మనం పూజ చేసి ఇంత ఇది చేసి పక్క వాళ్ళని బాధ పెట్టడం, ఇంట్లో ఆడవాళ్ళని గృహిణి మాతృస్వరూపం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. కాబట్టి అంతా శక్తి స్వరూపం, అంతా సర్వం శక్తిమయం. 9 రోజులు కూడా అంతా అమ్మవారు అంతా శక్తి స్వరూపంలో ఉంటుంది. కాబట్టి ఆ 9 రోజులు కూడా అవకాశం ఉన్నంత వరకు ఇంట్లో గలాటాలు పెట్టుకోకుండా ఉండడం. ఎందుకంటే నిత్య జీవితంలో తప్పవుతాయి ఇవన్నీ, దైనందిక జీవనం తప్ప. కానీ ఆ 9 రోజులైనా సరే ఇంట్లో అందరూ కూడా ఒక ఐక్యమత్యతతో 9 రోజులు మన ఇంట్లో అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకున్నాం, అమ్మవారి ఇంట్లో కూర్చుంది. కాబట్టి మనం గలాటాలు ఇంట్లో పెట్టుకోకుండా చక్కగా భర్తకి భార్య గౌరవిస్తుండడం, భార్య భర్తకి గౌరవిస్తుండడం, చక్కగా ఆ విధంగా ఒక కుటుంబ, దాన్ని ఏమంటారు, వసుదైక కుటుంబం అన్నట్లుగా. ఇప్పుడు మనకి శివ పరివారంలో శివుడి తాలూకు వాహనాలన్నీ, శివుడి తాలూకు పరివార వాహనాలన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. అయ్యవారిదా
నందీశ్వరుడు, ఇక్కడ అమ్మవారిదా వ్యాఘ్రం, ఈ విధంగా ఇక్కడేమో ఎలుక స్వామివారిది, గణపతి స్వామివారిది, అక్కడేమో నెమలి, అంతా కూడా విశేషమైనటువంటి వాహనాలు, కానీ అంతా ఏకత్వంలోనే ఉంటాయి. అదేవిధంగా ప్రతి కుటుంబంలో కూడా అంతా ఒకటే శివుడి పరివారాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లుగా ఆ విధంగా భావన చేస్తూ మనంతా పరదేవత సంకల్పంతో ఇవంతా ధ్యానం చేస్తున్నాం. మన పాపాలు పోవాలి, మన కష్టాలు పోవాలి అంటూ విశేషంగా సంకల్పం చేసుకుని ఈ విధంగా ఆరాధన చేసుకోవడం ప్రధానమైన సూత్రం. ఇంకా ముఖ్యంగా విషయం ఏంటంటే, ఇది ఆఖరి విషయం, చాలా విశేషమైనటువంటి ఘట్టం ఏంటంటే, చాలా వరకు నేను చూస్తున్నానమ్మా, భాగ్యనగరం అనుకోవచ్చు, ఎక్కడైనా నేను ఎక్కువ రోజులు భాగ్యనగరంలో ఉంటాను, మిగతా రోజులో విజయనగరంలో ఉంటాను, మీకు తెలిసిన విషయమే. కాబట్టి నేను ఎక్కువ వరకు చూస్తూనే ఉంటాను, విన్నాను కూడా. చాలా వరకు కొన్ని దేవాలయాల్లో వాళ్ళు అర్చకులు నమస్కారాలు పెట్టి కూడా చెప్పారు, అయ్యగారు మీరు చక్కగా వారాహి నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యాయని చాలా ఉత్సాహంతో పటాలన్నీ కొంటూ ఉంటారు, చక్కగా బాగుంటాయి. ఆ 9 రోజులు అమ్మవారిని కలశస్థాపన అన్నీ చేస్తారు, అంతా అయిపోయింది. 9వ రోజు అయిపోతుంది, ఆ రోజు వారం ఉండదు, వర్జం ఉండదు. శుక్రవారం అయినా సరే, లక్ష్యం వారం అయినా, అంటే బేస్తవారం అంటారు తెలంగాణ రాష్ట్రం, మనకి ఆంధ్ర రాష్ట్రం లక్ష్యం వారం గురువారం అంటుంటారు. ఆ వారం అయినా సరే, మంగళవారం అయినా సరే అమ్మవారిని తీసేస్తారు, ఉద్వాసనం చెప్పేస్తారు. అలా చెప్పకూడదు. మీరు కొంచెం మాధ్యమాల్లో చెప్తూ ఉంటారు కాబట్టి మీరు విషయాన్ని, మంచి విషయం కాబట్టి తెలియజేయండి. ఇది మంచి విషయం. శుక్రవారం అయినా గురువారం అయినా ఈ 3 వారాల్లో 3 రోజులు తీయకూడదు, ఉద్వాసనం చెప్పకూడదు. ఇంకా మంగళవారం అయినా కాస్త స్కిప్ చేయొచ్చు, కానీ గురువారం శుక్రవారం అస్సలు పనికిరాదు. ఎందుకంటే లక్ష్మీ స్వరూపిణి అని కూడా మనం అమ్మవారిని భావన చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ అమ్మవారిని చక్కగా గురువారం శుక్రవారం అట్లా ఉద్వాసనం అనేది చెప్పకూడదు. మిగతా రోజులు ఒక రోజు అయితే సందేహం రావచ్చు, గురువు గారు మరి 9 రోజులు కదా, ఒకవేళ పెరిగితే అప్పుడు పరిస్థితి ఏమిటి అని. ఏముంది, 2 రోజులు అమ్మ మన ఇంట్లో ఉంటుంది, ఇబ్బంది ఏముంది. అసలు మరో 2 రోజులు ఉంటే మరీ మంచిది కదా, మన ఇంట్లో అమ్మ ఉన్నట్లే కదా భావన కదా. ఎందుకు అంత భయపడిపోవడం ఎందుకు? 2 రోజులు ఉంటే ఇంకా మంచిదే కదా, చాలా సంతోషం. అమ్మవారు మరొక 2 రోజులు ఉంది, మన పూజలు అందుకుంటున్నది, మన ఇంట్లో కూర్చుంది, అంతకన్నా అదృష్టం అన్నట్టు భావనతో, భక్తి భావనతో చెయ్యాలి. కాబట్టి ఆ విధంగా చేసుకోవడం ప్రధానమైనటువంటి విషయం. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఏమవుతున్నదంటే, ఇవన్నీ చేసేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తీసుకెళ్లి దేవాలయాల్లో చెట్ల దగ్గర ఫోటోలు, ఆ కలశలు పడిస్తున్నారు. ఇది చాలా 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 ఇబ్బందికరమైనటువంటి, చాలా శోచనీయ అంశం. అసలు ఈ మాట కూడా అడుగుదాం అనుకున్నానండి. కొంతమంది చెప్పిందే ప్రత్యక్షంగా చూసినవే కూడా పూజ చేస్తారు చక్కగా 9 రోజులు, ఎంతో వైభవంగా చేసుకుంటారు. అమ్మో, వారాహి అమ్మవారి ఫోటో ఇంకా పూజ లేనప్పుడు, నవరాత్రులు కానప్పుడు అసలు ఇంట్లో ఉండకూడదేమో అని చెప్పి దేవాలయాల దగ్గర ఉన్న వృక్షాల దగ్గర, లేకపోతే ఇంకా కొంతమంది అయితే అక్కడ దేవాలయం ఉందంటే ఇక్కడ గుమ్మం దగ్గర, మెయిన్ గేట్ దగ్గర, దేవాలయం పక్కనే, ఇలా ఎక్కడంటే అక్కడ అలా ఇలా తగిలిస్తారు. అక్కడ కానీ మేకులు కానీ ఏమైనా కనిపిస్తే అక్కడ తగిలించేస్తారు. ఈ పూజ చేసినవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. నిజంగా పూజ అయిపోయిన తర్వాత వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో ఉంచుకోకూడదండి? అసలు అంత భయపడుతున్నప్పుడు ఆరాధన చేయడం దేనికమ్మా? నేను తెలియక అడుగుతున్నా. అంత ఇప్పుడు 9 రోజులు అమ్మ, తర్వాత అమ్మవారు భయమా? అంత భయపడుతున్నప్పుడు ఆరాధన ఎందుకు చేయడం? ఇది వ్యూయర్స్ క్షమించాలి, ఈ మాట అడిగితే కూడా క్షమించాలి, యథార్థం మాట ఇది. ఎందుకంటే అంత 9 రోజులు భక్తి శ్రద్ధలతో చేస్తారు. 9 రోజులు అమ్మవారు వారాహి జై వారాహి ఓ భక్తితో తన్మయత్వంతో ఉండిపోతారు. ఆ 10వ రోజు 9వ రోజు ఒకవేళ ఇదైతే, ఆ 9వ రోజు అవడంతో 9వ రోజు తెల్లవారుతుంది, ఇంకా అమ్మవారిని తీసేయి, ఇంకా అంతే, ఇంట్లోంచి తీసేయి. అది ఏంటి, ఆ భావన ఏమిటి? అయ్యో అమ్మ వెళ్తున్నది. అమ్మ నేను చాలా ఇదిగా చెప్పుకుంటాను, మా ఇంట్లో మీరు ఎప్పుడైనా మా పీఠానికి వస్తే సుమారుగా గణపతి విగ్రహాలు సుమారుగా ఇప్పటికీ ఎన్ని ఉన్నాయి అన్ని మా ఇంట్లో. స్వామివారిని నిమజ్జనం చెప్పడం ఉండదు, ఎందుకు గణపతిని పంపించాలంటే బాధ, ఏదో పిల్లవాడిని పంపించేస్తున్నట్టే భావన కలుగుతూ ఉంటుంది. అలాంటిది అమ్మవారిని ఎలా ఇంటి నుంచి పంపించడానికి ఫోటోలు తీసుకెళ్లి అలా ఎందుకు పెడతారో ఇది చాలా తప్పిదం అమ్మ, చాలా తప్పిదం. ఇది 9 రోజులు చేసిన పుణ్యం ఏమొస్తుందో తెలియదు, కానీ ఇది చేయడం వల్ల ఈ 9 రోజుల పుణ్యం మొత్తం పోయి పాపం వస్తుంది. ఈ 9 రోజులు చేసినటువంటి పుణ్యం వాళ్ళకి ఏం సిద్ధిస్తుందా పరదేవత సంకల్పం. కానీ ఈ విధంగా చేస్తారు చూసారా, దీని అనేది వస్తుంది. కాబట్టి అమ్మవారి ఫోటో ఇంట్లో ఉంచుకోకూడదు అన్నటువంటి ఏంటి ఆలోచన ఏమిటమ్మా? చక్కగా అమ్మవారి ఫోటో ఇంట్లో ఉంచుకోవచ్చు. చక్కగా
దక్షిణం వైపు అంటే అమ్మవారి ఫోటో దక్షిణం వైపు చూసేటట్లు పెట్టుకుంటే ఇంకా విశేషం తల్లి. చాలా మంది అంటూ ఉంటారు కదా, మాకు ఇంట్లో ఏమిటో గాలులు తిరుగుతున్నాయి, ఇంట్లో ఏదో దాన్ని ఏమంటారు ధూళులు తిరుగుతున్నాయి, మాకు ఏదో ఇబ్బందిగా ఉంటున్నది, ఏదో పరప్రయోగాలు జరిగిపోయాయి అని అంటూ ఉంటారు. శత్రు బాధలు మాకు ఎక్కువగా ఉన్నాయి, నరదృష్టులతో మేము ఎంతో చాలా ఇబ్బంది పడిపోతున్నాం అని అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరూ చక్కగా ఆ వారాహి అమ్మవారి ఫోటో చక్కగా పూజ చేసింది, చక్కగా ఉత్తరం అంటే దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవచ్చమ్మా. ఆ రోజు అమ్మవారికి ఉద్వాసనం అంటూ ఉండదు, అది కూడా చెప్తున్నాను. అమ్మవారికి ఉద్వాసనం ఉండదు. లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఏ శాక్తేయ దేవత కూడా ఉద్వాసనం అంటూ ఉండదు. యథాస్థానానికి వెళ్ళి తల్లి గచ్చగచ్చ సురశ్రేష్ఠే స్వస్థానం పరమేశ్వరి అంటూ, మళ్ళీ మా ఇంట్లోనే నువ్వు ఉండాలి తల్లి అంటూ ఆ చక్కగా కలశాన్ని చక్కగా 3 సార్లు ఉయ్యాలు ఊపుతున్నట్లు ఓంకారం చెప్పి మళ్ళీ పెట్టేయడమే. లేదంటే ఆ బీజాక్షరం అమ్మవారికి సంబంధించిన బీజాక్షరం చెప్పి చక్కగా పెట్టేసేయడమే. ఆ ఫోటో చక్కగా మళ్ళీ తీసేసి మళ్ళీ చక్కగా పూజ చేసినటువంటిదంతా యొక్క వస్తువులన్నీ పక్కన పెట్టేసి చక్కగా అమ్మవారి ఫోటో చక్కగా పూజా గదిలో పెట్టుకోవచ్చు. ప్రతిసారి కొత్త ఫోటో కొనాలని కూడా సాంప్రదాయం అంటూ ఏమీ లేదమ్మా. చక్కగా ఇదపూర్వం చేసిన ఇంట్లో మన ఇంట్లో చక్కగా వారాహి అమ్మవారి ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటోకి చక్కగా పూజ చేసుకోవచ్చు. ప్రతిసారి కొత్త ఫోటో కొనడం, అమ్మవారి పూజ చేయడం, ఆ ఫోటో తీసుకెళ్లి గంగలోనో చెట్ల దగ్గర టప్ పడియడం, ఇలా చేయాల్స్తే అది వారాహి నవరాత్రులు కాదు. అమ్మవారిని మనం ఇబ్బంది పెట్టినట్లు, అమ్మవారిని మనం ఇన్సల్ట్ చేసినట్టు, అవమానించినట్లు. కాబట్టి చక్కగా ఒకవేళ లేదు దేవుడి గదిలో పెట్టడానికి మన ఇబ్బందిగా ఉంది ఏమో, అమ్మవారికి మనం సరిగ్గా ఇచ్చేయగలము లేదు అన్నటువంటి భావన మనకు కలిగింది, చక్కగా మన ఇంట్లో ఉత్తరం వైపు చక్కగా అమ్మవారి ఫోటో పెట్టుకుని దక్షిణం వైపు చూసేటట్లుగా చక్కగా ఫోటో పెట్టుకుంటే అదంతా విశేషం. లేదు ఇంటికి ఎదురుగుండా ఎంట్రన్స్ లో అంటే మనం లోపల ఎంటర్ అవుతున్నాం, సింహద్వారంలో ఎంటర్ అవుతున్నాం, చక్కగా అమ్మవారు కనిపించేటట్లుగా ఫోటో పెడితే ఏ దుష్టశక్తి మన ఇంట్లోకి రాదు కదా. అమ్మవారు చూస్తూ ఉంటుంది, ఆవిడ స్కాన్ చేస్తుంది, ప్రతిదీ స్కాన్ చేస్తూ ఉంటుంది, చక్కగా అదంతా విశేషమైనటువంటిది. కాబట్టి ఇవి తప్పిదాలమ్మ. ఈ తప్పిదాలు చేయకుండా ఉంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మనకి మీద కలుగుతుంది. వారాహి నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన చెయ్యాలి, మేము ఈ 9 రోజులు పూజ చేసుకుంటాము అని అనేవాళ్ళు ఫోటో కన్నా చిన్న చిన్న విగ్రహాలు కూడా చూస్తున్నామండి. ఈ మధ్య బాగా కనిపిస్తున్నాయి మనకి స్టోర్స్ లో కూడా. చాలా ముద్దుగా వాళ్ళ చిన్నవి దొరుకుతున్నాయండి. ఒకవేళ విగ్రహ రూపంలో అమ్మవారిని ఆరాధించుకోవాలని అంటే గనక ఎంత పరిమాణంలో ఉండాలి అవి? పూజ ఐటమ్ షాప్ లో, పచారీ షాపుల్లో మనకి దొరుకుతున్నాయి. చాలా చక్కగా అమ్మవారిది మొహం కూడా చక్కగా చెక్కినట్లుగా కనిపిస్తున్నాయి. కాబట్టి అమ్మవారికి సంబంధించి ప్రధానంగా ఇంట్లో పెట్టుకోవాలి, చక్కగా ఆరాధన చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ముఖ్యంగా ముఖం అమ్మవారిది బాగుండాలి, కళ్ళు నేత్రాలు అంతా బాగుండాలి. అది కాకుండా దానికంటూ పరిణామం అంటే ఒక ఇంతే సైజు ప్రమాణం అంటూ ఒకటి ఉంది. ఏమిటి అంటే అంగుష్ట మాత్రం ప్రమాణం అనేది ఉండాలి. అంగుష్ట మాత్రం ప్రమాణం ఉంటే మనం పెట్టే సాధారణమైనటువంటి నైవేద్యం అమ్మవారికి సరిపడుతుంది. మన అంగుష్ట మాత్రం ప్రమాణం బట్టి పెరుగుతున్న కొద్దీ అమ్మవారికి నివేదన కూడా పెంచుతూ ఉండాలి. కాబట్టి అంగుష్ట మాత్ర ప్రమాణం అనేది ప్రధానమైనటువంటి విశేషం. ఆ విగ్రహాన్ని కూడా ఎక్కువగా తెచ్చుకున్నాక నవరాత్రులు అయిపోయినా కూడా ఆ విగ్రహాన్ని ఇంటి నుంచి తీసుకెళ్లి బయటకు ఇవ్వకండి. ఇంట్లో అమ్మవారిని తెచ్చుకున్నారు ఎప్పుడో ఇంట్లోనే అట్లానే పెట్టుకోవాలి తప్ప తీసుకెళ్ళి మళ్ళీ బయటనే ఇస్తాను, ఎవరో ఇంట్లో వారాహి పెట్టుకోకూడదు అన్నారని మళ్ళీ తీసుకెళ్లి ఇబ్బంది తెచ్చుకున్నప్పుడే 1-2 సార్లు చూసి ఆలోచించుకుని తెచ్చుకోండి. తెచ్చుకున్నారు చక్కగా అమ్మవారి లక్ష్మీ స్వరూపమైనటువంటి వారాహిని తెచ్చుకున్నారు, చక్కగా ఇంట్లో పెట్టుకున్నాక చక్కగా దానికి ఒక ఇంట్లో మన చిన్న పిల్లల్ని తెచ్చుకుంటే ఎట్లా చంటి పిల్లని తెచ్చుకున్నట్టు తెచ్చుకున్నారు. చక్కగా అమ్మవారికి మనం చక్కగా ఆరాధన క్రమం చేసుకుంటూ ఉంటాం. చేసుకున్నప్పుడు నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా ఎట్లా చేసుకోవాలి అంటే పంచమి తిథి రోజు, అంటే రోజు చేసుకుంటే సంతోషమే. ఒకవేళ రోజు అవకాశం దొరకలేదు, పంచమి తిథి అని, అదేవిధంగా శుక్రవారం అని, ఆ రోజు కాస్త అమ్మవారికి విశేషంగా 2 పాల చుక్కలతో శ్రీ సూక్తంతో కానీ లేదంటే అమ్మవారికి సంబంధించి దుర్గా సూక్తంతో కానీ అమ్మవారికి అర్చన చేసుకోవడం. లేదు అమ్మకు అది కూడా రాదండి అంటే చక్కగా 12 నామాలతో అమ్మవారికి చక్కగా పాలుతో అభిషేకం చేసేసి చక్కగా వస్త్రంతో మరి శుభ్రంగా తుడి చేసుకుని అమ్మవారికి నివేదన ఏదో పాయసం, ఆ రోజు కొంచెం విశేషంగా అమ్మవారికి పాయసం ఏదో ఆ విధంగా నివేదన కూడా చేసుకోవచ్చు తల్లి. ప్రధానంగా 9 రోజులతో పాటు ఫర్దర్ కూడా చేసుకునే విధానం కూడా నేను తెలియజేశాను. గురుగారు, వారాహి నవరాత్రులు చేస్తున్న వారు, అమ్మవారి ఆరాధన చేసేవారు విశేషంగా దీక్ష తీసుకుంటే గనక దీక్షా వస్త్రాలు ఖచ్చితంగా ధరించాలా? మంచి ప్రశ్న వేశారు. ఇది చాలా మందికి సందేహం అంటూ ఉంది. ప్రధానంగా అమ్మవారి అనుష్ఠానం చేసేటప్పుడు దీక్ష అంటే ఒక పురస్కరణ చేయాలి, లేకపోతే ఈ నవరాత్రులు 9 రోజులు దీక్ష చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీక్షా వస్త్రం అనేది ఖచ్చితంగా వేసుకోవాలి తల్లి. దీక్షా వస్త్రం ఖచ్చితంగా ధరించాలి. ఇప్పుడు దానికి సంబంధించి చెప్పాను కదా, ఎరుపు వస్త్రం లేదంటే నీల వస్త్రం, లేదు అంటే అమ్మవారికి సంబంధించి ఏదో ఒక
ఒక వస్త్రం అంటూ పెట్టుకోవాలి. ఎందుకు అంటే నేను దీక్షలో ఉన్నాను, ఈ దీక్షా వస్త్రాలు ధరిస్తున్నాను అన్నటువంటి భావన కలగడానికి. ఉమ్, అయితే చాలా మందికి ఏంటి అంటే బయటికి వెళ్ళినప్పుడు కొంతమందికి ఆఫీసుల్లో ఉంటారు. వాళ్ళు అదే ఉమ్. వస్త్రం వేసుకుని కొంతమంది పర్మిషన్స్ ఇవ్వరు. ఆ, బాసులు పర్మిషన్స్ ఇవ్వరు. తప్పదు కదండి కొన్ని. అదే విధంగా కొంతమంది డిపార్ట్మెంట్ చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ అని కానీ చాలా డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటారు. వాళ్ళకి పర్మిషన్స్ అంటూ ఇవ్వరు. వాళ్ళు అదే వస్త్రాన్ని, వాళ్ళకంటూ ఒక వస్త్రం ఉంది, ఆ వస్త్రం వేసుకోవాలి. అలాంటి వాళ్ళు ఏమిటి అంటే చక్కగా ఉదాహరణకి ఎరుపు వస్త్రం వాళ్ళు దీక్షా నియమంగా అనుకున్నారనుకోండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు చక్కగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత చక్కగా ఎరుపు రంగు వస్త్రం కట్టుకుని ఇంట్లో ఉండండి. ఉమ్, చక్కగా అమ్మవారికి అర్చన చేసేటప్పుడు కూడా చక్కగా ఎరుపు రంగు వస్త్రం, ఎరుపు రంగు చీర కట్టుకుని ఇంట్లో ఉండండి. లేదు బయటికి వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు అనుకున్నప్పుడు ఆడవాళ్ళు అమ్మలైతే చక్కగా ఒక ఎరుపు రంగు చిన్న కండువ లాంటిదో, లేకపోతే ఎరుపు రంగు చిన్న బ్లౌజ్ లాంటిదో ఏదో ఒకటి వేసుకుని అట్లా ఒంటి మీద ఏదో ఒక ఎరుపు రంగు ఉండాలి అన్నట్టు. అదే మగవాళ్ళు ఏంటంటే చక్కగా ఎరుపు రంగు కండువ వేసుకుని చక్కగా ఆఫీస్కి వస్తూ ఉండడం. ఉమ్, కానీ శాస్త్ర ప్రమాణం ఏంటంటే దీక్ష అంటే దీక్షలకే చెయ్యాలి. అంతే. చెప్పులు వేసుకోకూడదు. ఉమ్, అదే విధంగా ఈ విధంగా ఉండాలి. కానీ ప్రస్తుతానికి అన్ని అవ్వదు కదమ్మా. కాబట్టి కొన్ని ఉన్నంత వరకు కొన్ని నియమాలు పాటిస్తూ నియమాలు విధిస్తూ వారి మీద చేసే ప్రధానమైన ఉమ్, మనం ఎంత చేసామనేది ముఖ్యం అని అలా అసలు ఏ విధంగా ఎందుకు చేసుకోవాలి అమ్మ గ్రహించేది అనేది నిజంగా తెలియదు గురుగారు చెప్పిన విధంగా చేస్తాం. ఈసారి వారాహి నవరాత్రులు ఈ విధంగా జరుపుకుంటాం. ధన్యవాదాలండి. తప్పకుండా తల్లి. నమస్కారం. కాలే వర్షదుపద్యన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత సాధునాం సంతు నిర్భయ స్వస్తి శుభమస్తు.